ఒకసారి మనమందరము నిర్గమకాండము 40వ అధ్యాయం తెరుద్దాం. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 40. Let's turn our Bibles to Exodus 40. తొమ్మిదవ వచనం చదువుదాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 9వ వచనం. మరియు నీవు అభిషేక తైలము తీసుకొని మందిరముకును దానిలోని సమస్తమునకు అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడది పరిశుద్ధమగును. దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. ఆ గంగాళమునకు దాని పీఠకు అభిషేకము చేసి దాన్ని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నద్దకు తోడుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానం చేయించి, అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకం చేసి అతనిని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాలను తొడిగించి, వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకం చేసినట్లు వారికి అభిషేకం చేయము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండునెను. మోషే ఆ ప్రకారమే చేసెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను. అలాగునే చేసెను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవా, ఈ రాత్రికాల సమయంలో మరోసారి యొక్క లేఖన భాగం మేమందరూ సమీపిస్తుండగా చదవబడిన లేఖలో నుంచి మాతోను మాట్లాడమని, ఈ రాత్రి మాకు ఏది కావాల్సి ఉన్నదో నిశ్చయంగా దాన్ని మాకు దయచేసి మీరే మా మధ్యలో మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని సమస్తం మీ పేరిట ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ కొన్ని లేఖన భాగాలు మనం చదువుకున్నాం. ఇది అభిషేకం గురించి మాట్లాడేది అయి ఉన్నది. దేవుడికి ప్రతిష్ఠించే దాని గురించి మాట్లాడేదై ఉన్నది. ఒక యాజకుడు కానీ, ఒక పరిచర్య నిమిత్తం ప్రతిష్ఠించబడేవాడు కానీ, దేవుని యొక్క ఆలయంలో తీసుకొచ్చే ప్రతి ఒక్క వస్తువుకి ఏ విధంగా అది రావాలో దేవుడు ఇక్కడ ఒక క్రమముని దేవుడు చూపించున్నాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణగా మీకు ఒకటి తీసుకొచ్చి చెప్దాం అనుకుంటా. మనకు అందరికీ తెలిసిందే ఇది. ఆదివారం పూట మనమందరం దాదాపుగా ఎక్కువ మందికి ఈ నాన్ వెజ్ తీసుకొచ్చే అలవాటు ఉంది షాప్ దగ్గర నుంచి. అది తీసుకురాగానే దాన్ని అలాగే మనం తీసుకొచ్చి వాడేయం కదా. ఎట్లా వాడతారు? ఎట్లా శుభ్రం చేస్తారు? నీళ్ళతో కడిగి దాంట్లో వేస్ట్ ఉంటే మొత్తం తీసేసి, సరే నీళ్ళతో కడిగేగా నెమ్మట తినేస్తాం దాన్ని. దానికి ఒక ప్రాసెస్ ఉన్నది, అవునా? దాన్ని నేరుగా మనం తీసుకోం. అది చికెనే, అది మటనే, అది మనం తినేదే. అయితే దాన్ని అలాగే తీసుకొచ్చి తినేయట్లా. దానికి ఒక క్రమం ఉన్నది. అలాగే ఒక వ్యక్తి దేవుడి యొక్క సేవలో వాడబట్టానికి కూడా ఒక క్రమం ఉన్నది. ఒక పాత్ర దేవుని నిమిత్తం వాడబట్టానికి కూడా ఒక క్రమం ఉన్నది. దేవుని యొక్క సన్నిధిలో ఎలాగ వాడబడాలో దానికి దేవుడు ఏర్పరిచిన క్రమం ఉన్నది. ఆ క్రమంలోనే మనం దేవుడి యొక్క పాత్రను వాడబడాల్సి ఉన్నాం. అలా వాడినప్పుడే దానికి విలువ ఉంటుంది. అలా వాడినప్పుడే అది ఘనమైనదై ఉంటుంది. అది ఇదే సమయంలో ఒక సంగతి మీకు చెప్పాలి. బైబిల్లో ఉన్నట్టుగా దేవుని యొక్క సన్నిధిలో ఘనమైన పాత్రలు ఉన్నాయి, ఘనహీనమైనవి ఉన్నాయి. బంగారు వెండి పాత్రలు ఉన్నది, చెక్కతో చేసినవి, రాతితో చేసినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే దేవుడికి అన్ని రకాల పాత్రలు కావాలి. మనకేమో విలువైన పాత్ర కావాలని మనం అనుకుంటాం. మనము దేవుడి యొక్క సన్నిధిలో విలువైన పాత్రగా ఉండాలని కోరుకుంటాం. అయితే పాత్రలు అవి ఏమైనప్పటికీ, బంగారమైన, చెక్కతో చేసిన, రాతితో చేసిన, వెండైనా, ఏదైనా అవి ఎక్కడ ఉంటే వాటికి ఘనమైనదిగా ఎంచబడుతుందంటే అది దేవుడి యొక్క మందిరంలో ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? దేవుడి యొక్క మందిరంలో ఉంటే అది ఘనమైనది. ఆ పాత్ర ఏ పాత్ర అయినా, బంగారు పాత్రకి ఒక ఘనం, బంగారు పాత్రకు ఒక అభిషేకం ఇక్కడ ఇవ్వాల, వెండి పాత్రకు ఒక అభిషేకం ఇవ్వాల, ఇత్తడి దానికి లేకపోతే ఇంకో దానికి ఒక అభిషేకం ఇవ్వాల. అన్నిటికీ అదే అభిషేక తైలం వాడున్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు దేవుడి యొక్క సన్నిధిలో మనమందరం ఇక్కడ ఉన్నాం కదా.
ఇర్మియా గ్రంథం రాయబడినట్టుగా ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథాన్ని మొత్తం రాసి ఎక్కడ పెట్టాడనంటే ఒక మట్టి కుండలో పెట్టాడని. 70 వారాల గ్రంథం ఎక్కడుంది? మట్టి కుండలో ఉన్నది. ఆ మట్టి కుండని పగలగొట్టాక అప్పుడు దానిలో ఉన్న ఆ గ్రంథం తీసి దానియేలు చదవటం జరిగింది. ఆ మట్టి పాత్ర ఏదో కాదు, మానవుని శరీరం అయి ఉన్నది. అవునా? అంటే ఇక్కడ ఒక పాత్ర ఉన్నది. ఈ పాత్ర ఏంటంటే వాక్యాన్ని దాచిపెట్టుకున్న దానిలో 68 సంవత్సరాలు. మరి అదే నిజమైతే ఈరోజు మనము కూడా దేవుని చిత్తంలో ఆయన వాక్యానుసారంగా ఉన్న వ్యక్తులమైతే మన శరీరంలో కూడా వాక్యాన్ని దాచిపెట్టవలసి ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే ఆయన వాక్యపు శరీరం, అంటే వాక్యము ఒక మట్టి పాత్రలోకి వచ్చిందండి. ప్రవక్తలందరూ ఎవరంటే వాక్యము మట్టి పాత్రలో ఉన్నది. దేవుడు ఒక ఆత్మ ఒక పాత్రలో నివసించింది. అయితే అందరు ప్రవక్తలు ఒకే రకమైన పరిచర్య చేస్తారంటే చేయలేదు. మోషే చేసిన పరిచర్య అపోస్తలుని పౌలు చేయాల. వీళ్ళెవరు గుడారం లోపలికి పోయింది లేదండి. అసలు గుడారాన్ని పైకి వెళ్ళి చూసి వచ్చి దాన్ని కట్టినవాడు మోషే. వీళ్ళు గుడారానికి వెలుపల చేసిన వాళ్ళు పరిచర్య, లోపల పరిచర్య చేసినాడు అహరోను. ఆయనతో ఒక రకమైన పరిచర్య, మోషేతో ఒక రకమైన పరిచర్య. ఈ కాలం దేవుడు ఒక సన్నిధిలో ఆయన ఒక సేవలో మనమందరం చేసి ఈ పరిచర్య ఒక విధమైనది. అయితే వీరందరూ కూడా ఆ ఆలయం కట్టడానికి, లేదా దేవుడు మోషేని పిలుచుకున్నది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడి నిమిత్తం పరిచర్య చేసే వాళ్ళందరూ కూడా ఆయన నిమిత్తం వాడబడిన పాత్రలే. ఆమేన్. ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నామంటే దేవుని నిమిత్తము వాడబడే పాత్ర, దేవుని నిమిత్తము వాడబడే పాత్ర. అయితే ఈ వాడబడే పాత్ర మనం మాట్లాడుకున్నట్టుగా మనకు అర్థం అవడం కోసం చికెన్ గురించి మాట్లాడుతా ఉన్నా. ఇక్కడ ఇంకొక అర్థం ఉంది. దేవుని పాత్ర అంటే అర్థము హోల్డింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుడు యొక్క ఆత్మని కలిగి ఉండేది అని. దేవుని నిమిత్తం వాడబడే పాత్ర అంటే దేవుని నిమిత్తం ఒక సేవకుడు నిలబెట్టమంటే, మాట్లాడటం అంటే దేవుడు యొక్క ఆత్మని పొందుకొని ఉండటం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బీయింగ్ ఓపెన్ టు గాడ్స్ విల్, దేవుని నిమిత్తము, దేవుని చిత్తము నిమిత్తము తనను తాను అర్పించుకున్నవాడు అని అర్థం. దేవుని చిత్తం నిమిత్తం అర్పించుకున్నవాడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నిలబడ్డాను, మీ అందరితో మాట్లాడటానికి దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. ఇలా కాకుండా నాకు అవకాశం దొరికింది కదా అని ఇక్కడ మీలో ఎవరినన్నా నేను టార్గెట్ చేయాలనుకున్నట్లయితే నేను దేవుడి పాత్రను అవ్వను. నేను దేవుడి పాత్రను అవ్వను. మీకు అనిపించవచ్చు, బాగా చెప్పారు పాస్టర్ గారు, అయితే నేను దేవుడి చిత్తంలో లేను. అసలుకి ఇక్కడేంటి, దేవుని నిమిత్తము నేను ఆయనకి పూర్తిగా నా హృదయం తెరవబడి నేను సమర్పించుకున్నాక అప్పుడు దేవుడు లోపలికి వచ్చి నన్ను వాడుకుంటాడు. ఏమేన్. దీని గురించి ప్రాఫిట్ మాట్లాడితే ఒక మాట అంటాడు, ఎప్పుడు నువ్వు బలిపీఠం మీదకి వెళ్ళి నిలబడినా, బలిపీఠం వెనకాల నిలబడినా దేవుడు అప్పుడు నీకు ఒక తాజా అభిషేకం ఇస్తాడు. గాడ్ విల్ గివ్ అ ఫ్రెష్ అనాయింటింగ్ వెన్ యూ గో బిహైండ్ ది పుల్పిట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. అంటే దేవుడు ఏర్పాటు చేసిన ప్రతిసారి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఆయన చిత్తాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. ఉదయం కూడా మనం మాట్లాడుకున్నాం, మన సొంత చిత్తం లేదు, దేవుని చిత్తం మనం నెరవేర్చాలి. అది ఎప్పుడైతే మనం ఆ స్థితికి వచ్చామో అప్పుడు మనం దేవుడి చేత్తో పాత్రలు అవుతాం. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు దేవుడికి కావాల్సింది ఏంటి? దేవుడికి కొన్ని పాత్రలు కావాలి. ఎటువంటి పాత్రలు కావాలంటే, ఆయన కొత్త నిబంధనలో శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్ది మందే ఉన్నారంటే. ఏ పనివారు కావాలి ఆయనకి? భూమి మీద సేవకులు లేరా ఈరోజు? మన అంకమ్మ నగర్లో 30 చర్చలు ఉంటాయి ఇంచుమించుగా. ఈ 4 లైన్లో 4 లైన్లు కూడా పూర్తిగా లేవు, సగం లైన్లో ఉన్నాయి. వీటన్నిటిలో ఎన్ని ఉన్నాయంటే ఒక 10-15 చర్చలు ఉన్నాయి. మరి దేవుడు ఇంకా నాకు కోత పని వారు లేరు అంటున్నాడు ఏంటి? ఒక అంకమ్మ నగర్లో ఎంత ఉంటే గుంటూరులోనే ఉన్నాయి. ఒక గుంటూరు జిల్లాలో సుమారుగా 4000 చర్చలు ఉన్నాయి గుంటూరు జిల్లాలోనే. మరి ఇన్ని వేల చర్చలు ఉంటే దేవుడు ఆ మాట అంటాం ఏంటి? అయితే దేవుడు ఇక్కడ అంటుంది ఏంటంటే సమర్పించుకున్న పాత్రలు కావాలంటున్నాడు. సో తేడా ఉన్నది. దేవుణ్ణి అవసరం కోసం వాడుకునేవాళ్ళు, సంపాదన కొరకు వాడుకునేవాళ్ళు, దేవుణ్ణి అడ్డం పెట్టుకునేవాళ్ళు, పేరు కోసం దేవుడిని వాడుకునేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాల కొరకు దేవుణ్ణి వాడుకునేవాళ్ళు, వీళ్ళందరి మధ్యలో దేవుని యొక్క ఆత్మచేత నింపబడి వాడుకునే పాత్రలు కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఇదొకటే ఉంది అది లేదంటే అబద్ధం అండి. అన్నీ చెడ్డయే లేదు, మంచివి కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక సంగతి మీకు చెప్పాలా, దేవుడి చేతిలో నిజంగా నువ్వు కానీ వాడబడాలనుకుంటే నువ్వు ఎటువంటి వ్యక్తివైనా దేవుడు నిన్ను వాడుకోగలడు. ఒకసారి ఆమె చెప్దామని మాట. ఎందుకంటే నేను ఆ మాటను నమ్మే దేవుడు యొక్క సేవలోకి వచ్చా. ఎందుకనంటే దేవుడికి ఇదిగో పుట్టిన దగ్గర నుంచి ఇలాగ జీవిస్తేనే దేవుడు పరిచయం చేయాలేమో, లేకపోతే చేయటానికి వీలు లేదు అని నేను అంతకుముందు జీవించున్న కులం కానీ మతం కానీ ఏదైతే ఉండదో దానిలో ఉన్నప్పుడు నేను నమ్మిన.
అది దానిలోంచి బయటకు వచ్చిన తర్వాత నేనేంటి, ఇటువంటి ఇంత పరిశుద్ధమైన గ్రంథం పట్టుకోవటం ఏంటి, నేను ఈ సేవకు పనికిరాను అన్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడటము, ఆయన యొక్క సంగతులు తెలియజేయటము, ఆయన యొక్క సూచనలు తెలియజేయటము, ఎందుకు నన్ను దేవుడు పిలిచాడో తెలియజేసినప్పుడు చూడండి, ఆయన నన్ను పిలవగానే నేను పూర్తిగా మారలా. ఇంకొక సంగతి, బైబిల్ పట్టుకోగానే నేను మొత్తం మారిపోలేదు. నేను నా మొట్టమొదటి ప్రసంగం చేసిన దానికి, ఇదిగో ఈ రాత్రి ఇక్కడ ప్రసంగం చేయబోయే దానికి మధ్యలో ఈ కొన్ని వేల ప్రసంగాలు ఈ మధ్యలో జరిగి ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో దేవుడు అనేక సార్లు నాలో ఉన్న బలహీనతలు తీసివేశాడు. నేను ఎందుకని ఈ మాట నమ్ముతున్నానంటే, ఇప్పుడు కూడా మనం దేవుడు యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు లేదా దేవుడి నిమిత్తం నిలబడగానే వెంటనే దేవుడు వాడుకోడు. నీ హృదయం ఎప్పుడైతే సమర్పించున్నావో అప్పుడు దేవుడు నిన్ను వాడుకోవటం బిగిన్ చేస్తాడు. అప్పుడు దాకా మనం ఆగవలసి ఉన్నాం. హ్యావింగ్ ఏ పీస్ఫుల్ స్పిరిట్, నువ్వు ఒక సమాధానకరమైన ఆత్మను కలిగి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు నేను ఒక గందరగోళంలో ఉన్నాను. గందరగోళంలో ఒక వ్యక్తి మాట్లాడితే ఎలాగుంటుంది? కొన్నిసార్లు కొద్దిమంది ఫోన్ చేస్తూ ఉంటారు, అటుపక్క నుంచి ఏం మాట్లాడతారు, ఇటు పక్కన మనకు అర్థం కాదు. ఇప్పుడు కూడా సేవకుడు ఏంటంటే, ఒక ఫోన్లో మాట్లాడితే స్వరం మనం ఎంత స్పష్టంగా వింటున్నామో అలాగే ఇక్కడి నుంచి కూడా మనం వింటున్నాం. ఇంకో రకంగా మాట్లాడితే కేవలము దేవుడి యొక్క నోటి బోరై ఉన్నాడు ఒక సేవకుడు అంటే, వాడబడే వ్యక్తి. నువ్వు ఏమైనా కావచ్చు, నువ్వు సంఘంలో సేవకుడు కావచ్చు, లేదంటే సంఘ పెద్ద కావచ్చు, సాంగ్ లీడర్ కావచ్చు, నడిపించేవాడు కావచ్చు, పాత్ర నీదేదేమైనప్పటికీ, నువ్వు ఏ స్థితి ఏ స్థానం నువ్వు కలిగి ఉన్నప్పటికీ, దేవుడు నీ లోపలికి వచ్చిన తర్వాతే దేవుడిని వాడుకోవటం బిగిన్ చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు నేను ఏం కలిగి ఉండాలి? లోపల ఒక నెమ్మది కలిగి ఉండాలి, ఒక దీనత్వపు ఆత్మను కలిగి ఉండాలి. ఎప్పుడైతే నా దగ్గర దీనత్వపు ఆత్మ లేదో, దేవుడు నన్ను ఏ క్షణమైన తీసి పక్కన పెట్టగలడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ రాత్రి ఎటువంటి వారిని దేవుడు తన సేవా నిమిత్తము, తన పరిచయ నిమిత్తం నిలబెట్టుకుంటాడంటే, మొట్టమొదట దీనత్వపు ఆత్మను కలిగి ఉండాలి. ఆమేన్. బలహీనుడి పక్షం అలాగే మాట్లాడాలి, బలవంతుడి పక్షం అలాగే మాట్లాడాలి. ప్రతిదాన్ని క్రమపరిచే విధముగా మనము వాక్యానుసారంగానే దేనైనా చూడాలి. ఒక దేవుని సేవకు నిలబడే వ్యక్తి లేకపోతే ఎంచుకునే పాత్రను ఎలాగ మనం కొలత వేయాలంటే, కొలతకల్లా ఒకటే, ఎంత వాక్యానుసారంగా ఉంటున్నాడు, ఎంత ప్రయాస కలుగుంటున్నాడు, ఎంత భారం కలుగుంటున్నాడు, ఎంత సమర్పణ కలుగుంటున్నాడు, ఎంత యథార్థంగా దేవుని నిమిత్తము రోషం కలిగి నిలబడి ఉంటున్నాడు అన్నదే మనకి కొలత అయి ఉన్నది. అది కాకుండా వేరే కొలత ఏమీ లేదండి. నేను హైట్ ఉన్నాను అంటే కొలత కాదు అది. దావీదు విషయానికి వచ్చి అభిషేకం చేసేటప్పుడు దావీదు అన్నలు ఎంత ఉన్నారు? 6 అడుగులు ఉన్నారు. కానీ సమయాల ప్రవక్త చూసి రాజుగా బాగుంటారు అనుకుంటే దేవుడు అంటున్నాడు, వీడిని ఎంచుకోలేదని. ఎవరిని తీసుకొచ్చారు? దావీదు గొర్రెల వాసన వస్తున్నాడు, గొర్రెలను కాసేవాడు అదే వాసన వస్తాడు. అటువంటి వాడిని తీసుకొచ్చి దేవుడు అభిషేక తైలం పైన కుమ్మరించాడు. అభిషేక తైలం కుమ్మరించిన తర్వాత దావీదు గొర్రెల వాసన రాలేదండి, అభిషేకపు తైలం వాసన వస్తున్నాడు. అంటే దేవుడు ఏం చేశారంటే, దావీదుకు ఉన్న సమస్తాన్ని తీసివేసి ఆయన కొత్త ఆత్మతో దేవుడు నింపున్నాడు. ఆమేన్. అలాగే ఈరోజు పరిచయ నిమిత్తం నేవైనా నిలబడినప్పుడు మనలో ఉన్న ఆత్మ మనల్ని విడిచిపెట్టిపోయి దేవుడు యొక్క ఆత్మ మనలో నివాసం చేయాలి. అప్పుడు నేనైనా దేవుడు యొక్క సన్నిధిలో వాడబడే పాత్రలకు ఉంటాం. ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. ఒక మానవుడు ఇలాగ వాడితే పాత్రలు, మరి దేవుడు ఎలాగ వాడతాడో చూద్దాం. దూరంగా ఉన్న ఒక చెరువు దగ్గర నుంచి ఒక వ్యక్తి నీళ్లు తీసుకుని ఒక ఇంట్లోకి వచ్చి నీళ్లు పోయాలి. ఒక ధనవంతుడి ఇంట్లో నీళ్లు పోసే వ్యక్తి అతను. ఇతను ఏం చేసేవారంటే, కావడి అంటారు, తెలుసు కదా మీకు అందరికీ, విన్నారా ఎవరన్నా? ఏంటి కావడి అంటే? ఒక వెదురు బద్ద ఉంటుంది, సగము బద్ద వెదురు కర్ర ఉంటుంది. దీనికి ఇటు పక్కన ఒక తాడు ఏలాడదీసి ఇక్కడ ఒక కుండ పెట్టుకుంటాం, వెనకాల ఒక తాడు ఏలాడదీసి దాని లోపల కుండ పెట్టుకొని మధ్యలో దీన్ని పెట్టుకొని మోసుకుంటూ వస్తాం. పాతకాలంలో ఊళ్ళల్లో నీళ్లు కావాలంటే ఒక పెళ్లి కానీ ఒక ఫంక్షన్ కానీ జరిగితే దూరంగా ఉన్న చెరువు దగ్గర నుంచి మోసుకొచ్చేవాడు. అప్పుడు బోరింగ్ పంపులు లేవు, ఇంకా రాలా, దానికన్నా ముందు కాలం ఎలాగ ఉండేది. వాళ్ళు మోసుకొని వచ్చేటప్పుడు వాళ్ళకి ఇన్ని బిందెలు పడతాయి అంటే ఇంత డబ్బులని ఇచ్చేవాళ్ళు, వాళ్ళు తీసుకొచ్చి మోసిపోయేవాడు. ఇప్పుడు మనము ఈ వాటర్ క్యాన్లను తీసుకుంటున్నాం కదా, ఈ పుట్టింది అక్కడి నుంచే. ఇప్పుడు అలాగే తీసుకొస్తున్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గర ఒక ముందు ఒక మట్టి కొండ, వెనక ఒక మట్టి కొండ ఉన్నది. రోజు తీసుకొచ్చి పోస్తా ఉన్నాడు. అయితే ఈ 2 మట్టి కొండల్లో ఒక మట్టి కొండకి కింద ఒక చిల్లు పడి కొద్దిగా కారుతా ఉన్నది, పగులు వచ్చి కారుతా ఉన్నది. యువతల ఫుల్గా ఉన్న కుండ, యువతల కుండను చూసి ఈ 2 కుండలు పట్టుకొని నీళ్ళు తీసుకుని అతను వస్తున్నప్పుడు, ఈ నీళ్లు పోసే సమయానికి ఈ చిల్లున్న కుండలోంచి నీళ్లు చాలా కారిపోయేవి. అప్పుడు నిండుగా ఉన్న కుండ, ఆ కుండదనేది, చూడు నీ వల్ల యజమానికి ఎటువంటి ప్రయోజనం లేదు,
నీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని నిండుగా ఉన్న కొండ ఆ చిల్లున్న కొండని ఎగతాళి చేస్తూ ఉన్నది. రోజు ఎగతాళి చేస్తూనే ఉన్నది. ఒకరోజు నీళ్ళు తీసుకోవడానికి మళ్ళీ ఈ యజమాని ఆ మోసే అతను తీసుకొని పోతా ఉంటే ఈ కొండ అతనితో మాట్లాడుతున్నది. అయ్యా, నన్ను తీసేరాదా, నన్ను పడేరాదా, నువ్వు అక్కడి నుంచి ఎంతో భారంగా నీళ్ళు తీసుకొని పోతావు అంటే నేను ఈ కొద్దిసేపు కూడా ఆ నీటి నా లోపల ఉంచలేకపోతున్నాను, అది పడేస్తున్నాను, నీ శ్రమ అంతా పోతున్నది, నువ్వు నా వల్ల 10 బిందెలు 10 సార్లు మోసినప్పుడు నా వల్ల ఎక్స్ట్రా 11వ నువ్వు మళ్ళీ మోయాల్సి వస్తుంది, నేను వ్యర్థమైన దాన్ని, నన్ను విడిచిపెట్టి నన్ను పడేసేయి అని ఆ కొండ బతిమలాడుకుంటా ఆ యజమానిని అడిగితే ఆ యజమాని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి మళ్ళీ నీళ్ళు తీసుకొని వస్తున్నాడు. ఆ పక్కన కూడా ఎగతాళి చేస్తూనే ఉన్నది. కొద్ది కాలం ఇలా గడిచిపోయినది. అది ఎప్పుడైతే ఆ కొండ అలా బతిమలాడి అడగటం ప్రారంభించినదో ఈ యజమాని మాత్రము ప్రతిరోజు అలాగే కుడి చేతి కొండను పెట్టుకునేవాడు, ఎడం చేతి కొండను పెట్టుకుని నడుచుకుంటే అలాగే వెళ్ళేవాడు. వెళ్ళేటప్పుడు ఇలాగ వెళ్ళాడు, వచ్చేవాడు తిరిగి వచ్చేవాడు. వెళ్ళేటప్పుడేమో నిండు కొండతో వెళ్ళేవాడు, వచ్చేటప్పుడేమో ఖాళీ కొండతో వచ్చేవాడు. కొద్ది రోజుల తర్వాత ఈ నిండు కొండ ఈ యజమానితో మాట్లాడుతుంది. అయ్యా, ఎందుకు ఆ పగిలిపోయిన కొండ, ఆ చిల్లుబడిన కొండ దేనికి, దానివల్ల నేను ఇంకోసారి ఎక్స్ట్రా తిరగాల్సి వస్తుంది, నాకు రెస్ట్ ఉండటంలో నా పని పెరిగింది. జాగ్రత్తగా వింటున్నారు, నా పని పెరిగింది, ఆ చిల్లుకొండని పడేయరాదా అంటే ఈ చిల్లుకొండ మాట్లాడినప్పుడు యజమాని ఏం మాట్లాడలా. ఈ నిండుకొండ ఏదైతే నేను పరిపూర్ణంగా వాడబడుతున్నాను అనుకున్నదో ఆ పాత్ర మాట్లాడినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి నోరు తెచ్చి ఇలాగ అంటున్నాడు, ఇదిగో రోజు వెళ్ళేటప్పుడు నీళ్ళతో నిండాక కుడి చేతపు ఆ పగిలిపోయిన కొండను పట్టుకుంటున్నా, నిన్నేమో ఎడం చేత ఇలా పట్టుకొని వెళ్తున్నా, ఆ రెండింటి మోసుకొని పోతున్నాను కదా, ఇటు పక్కన చూడు, ఆ యజమాని ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు ఇటు పక్కన పూల చెట్లు ఉన్నాయి. అయితే ఎడం చేతి పక్కన ఒక్క పూల చెట్టు కూడా లేదు, కుడి చేతి పక్కన మాత్రమే పూల చెట్లు ఉన్నాయి. కుడి చేతి పక్కన పూల చెట్లు ఉన్నాయి. అయితే అతను ఏం చేశారంటే ఇది చిల్లుకుండని తెలుసు, దీనిలోంచి నీళ్ళు గారిపోతాయని తెలుసు, ఇది నిండుకుండని తెలుసు, ఒక చుక్క బయటికి రాదని తెలుసు. అందుకే ఆయన ఏం చేశాడు, ఆ పూల మొక్కలు ఎటువైపు అయితే ఉన్నాయో అటువైపు ఈ చిల్లుకుండను పెట్టి తీసుకొని పోతున్నాడు. ఎంతమందికి అర్థమైంది? అంటే దేవుడు ఒక మనిషి ఒక చిల్లుబడ్డ కొండని ఒక ప్రయోజన నిమిత్తంగా వాడినట్లయితే, అయితే గమనించండి, ఈ ఇంటి యజమాని ఈ నీళ్లు పోసే వ్యక్తిని చూస్తా ఆ నీళ్లు ఆ పూల మొక్కలకు పోసుకుంటా పోతా ఉన్నప్పుడు ఆ ఇంటి యజమాని ఈయన పిలిచి ఏం చేశారంటే, నీళ్లు పోసేందుకు మాత్రమే కాక మా గార్డెన్ మొత్తాన్ని కూడా చాలా బాగా ఉంచావు, దీనికి కూడా నీళ్లు పోసా కూడా నీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఏం చేద్దాం, చెప్పండి ఏం చేద్దాం అంటున్నా. అలాగే పరిచర్లోకి చిల్లుకొండలు కూడా వస్తాయి. దాని యజమాని దాన్ని ఎలాగ వాడతాడో డిపెండ్ అయి ఉంటుంది. దాని బలహీనత ఏంటో తెలిసింది. అలాగే మనము కూడా దేవుడికి మనం సమర్పించుకున్నప్పుడు మన బలహీనత ఏంటో దేవుడికి తెలుసు, ఎక్కడ ఎలాగ నిన్ను వాడాలో కూడా దేవుడికి తెలుసు. సో అందుకని మెసేజ్లో ఒక మాట బ్లైండ్ మార్క్ వేసిన మెసేజ్లో, వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ స్ట్రైక్స్ యూ, ఇట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ దెన్ ఇట్ ఈస్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్ యూజింగ్ దట్ ఇండివిడ్యువల్ వెసెల్. ఆ దేవుడు యొక్క ఆత్మ నిన్ను కొచ్చినప్పుడు నీవు అంతకుముందులాగుండు, నువ్వు వేరే వాళ్ళలాగా ఉంటావు. ఎప్పుడైతే ఈ నిండుకుండా ఈ చిల్లుబడిన కుండని ఎగతాళి చేయడం బిగిన్ చేసిందో అప్పుడు ఆ యజమాని దాన్ని వాడటం బిగిన్ చేశాడు. అప్పుడు దాకా వాడాల. ఇప్పుడు ఇదేమైందంటే యజమాని చేతిలో వాడబడుతున్న పాత్ర అయినది. అంతవరకు దాని పేరేంటి, మట్టి కొండ, అంతవరకు దాని పేరు నీళ్లు మోసే కొండ. ఇప్పుడేమైంది తెలుసా, యజమాని చేతిలో వాడబడే పాత్ర అయినది. ఇక్కడ ఇంకొక సంగతి, ఎందుకు యజమాని దాన్ని వాడటం బిగిన్ చేశారంటే ఆ కొండ తనలో ఉన్న రంధ్రం ఏమై ఉన్నదో, తనలో ఉన్న బలహీనత ఏంటో, ఎందుకు తను కలిగి ఉన్న ఆత్మనిగా లేకపోతే నీటినిగా నిలబెట్టలేకపోతుందని తెలిసినప్పుడు అదే దాని యొక్క బాధ మొత్తము ఆ యజమానికి చెప్పుకున్నది. అదే అంటున్నా ఈ రాత్రి కూడా నేను, మనము కూడా మనలో ఉన్న బలహీనతలు ఏంటో, మనలో ఉన్న శోధన క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుడి ముందు నువ్వు పెట్టినప్పుడు వాటిల్లోంచి దేవుడిని తీసి, లేదంటే నువ్వు కలిగి ఉన్న దాన్ని నీ జీవితంలో సాక్ష్యంగా మార్చి దేవుడు వాడుకోగలరు. ఆమేన్. ఎందుకు మనకి ఇటువంటి జీవితం దేవుడు మనకి ఇచ్చాడు? కారణం ఒకటే, నువ్వు ఆ జీవితం విడిచిపెట్టి దీని లోపలికి వచ్చావు కాబట్టి అటువంటి జీవితం జీవించే వాళ్ళని మారటానికి దేవుడు నీకు ఆ సాక్ష్యం ఇచ్చాడు. నేను నమ్మేది నా వ్యక్తిగతంగా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక దొంగ మారి దేవుని లోపలికి వచ్చాడు.
రైట్. ఇప్పుడు దొంగ మారిన దేవుని లోపలికి వస్తే అది వాస్తవంగా అతనికి మాత్రం ప్రయోజనం కాదండి. అతనిలాగా ఉండేవాళ్ళు ఎవరో అతనికి తెలుసు. కాబట్టి ఇప్పుడు అతను ఏం చేయాలంటే, అతను నేను ఎలాగ మారానో, దేవుడు నన్ను ఎలాగైతే మార్చాడో అని అతను కూడా అటువంటి వారిని మార్చడానికి ఆసక్తిని కలిగి ఉండాలి. ఎందుకంటే వాళ్ళతో ఎలాగ మాట్లాడాలో దేవుడు ఆల్రెడీ అతనికి నేర్పించాడు. ఎందుకంటే అతను దాన్ని కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు దేవుడు మన అందరినీ ఒకే రకంగా వాడటల్లా. నిండు కుండను ఒకలాగా వాడుతున్నాడు, రంధ్రం ఉన్న కుండను ఒకలాగా వాడుతున్నాడు. అయితే నువ్వు కలిగి ఉండాల్సిన లోపల నెమ్మది కలిగిన ఆత్మను కలిగి ఉండాలి. ఇప్పుడు అతను వాడతానే ఉన్నాడు కుండని, ఎక్కడ వదిలిపెట్టింది లేదు, విడిచిపెట్టింది లేదు. అలాగే ఈరోజు కూడా మన లోపల చాలా బలహీనతలు ఉన్నప్పటికీ ఒక్కొక్క దాన్ని దేవుడు మనల్ని తీసేస్తూ మనల్ని కూడా వాడుకుంటున్నాడు. సంఘంలో వాడుకుంటున్నాడు, పరిచయంలో వాడుకుంటున్నాడు, ఆయన సంఘం కట్టే విషయంలో వాడుకుంటున్నాడు. దేవుడు ఎక్కడ మనల్ని విడిచిపెట్టలా. అయితే మన వాక్యాన్ని దాటిపోతే మాత్రం దేవుడు ఒప్పుకోడు. ఇందా మనం చూసాం, అహరోను కుమారులను ప్రతిష్ఠ చేయము. అహరోను ప్రతిష్ఠ చేశారు, అహరోను కుమారులు కూడా ప్రతిష్ఠ చేశారు. వీరందరూ కూడా అభిషేక తైలం చేత, ఆ కాలపు మోషే ప్రవక్త చేత వారు అభిషేకించబడ్డారు, లేకపోతే ప్రతిష్ఠ చేయబడ్డారు. అయినప్పటికీ మీరు గమనిస్తే అహరోను అలాగే నిలబడి ఉన్నాడు, వారి కుమారులు మాత్రము దాన్ని దాటిపోయారు. మీరు బైబిల్ కానీ చదివినట్లయితే వారు దేవుని యొక్క మందిరంలో లేనటువంటి వేరొక అగ్నిని వాళ్ళు తీసుకొచ్చినప్పుడు దేవుడు గుమ్మం దగ్గర అహరోను కుమారులను కాల్చివేశాడని ఉన్నది. ముందుగానే చెప్పాడు దేవుడు. వారు ఏం తెచ్చారంటే అన్యాగ్నిని తీసుకొచ్చారు. అంటే వాక్యానుసారంగా దేవుడు ఇవ్వని దాన్ని తెచ్చారు. ఎవరు వాళ్ళు? ఇంతకీ అభిషేకించబడ్డోళ్లే, దేవుడి చేత పిలువబడ్డోళ్లే, దేవుడి ద్వారా ఎన్నుకోబడ్డోళ్లే. మోషేతో దేవుడు చెప్తున్నాడు, అహరోనును అతని కుమారులను నాకు ప్రతిష్ఠ చెయ్యి. దేవుడి ద్వారా ఎన్నుకోబడ్డోళ్లే. ఎందుకని దేవుడు ఇక్కడ ఈ మాట మాట్లాడతాడంటే ఇది కొంచెం లోతుగాను జాగ్రత్తగాను గమనించాల్సిన మాట ఉన్నది. అదేమై ఉన్నదంటే అహరోను వాడుకున్న దేవుడు కుమారులను వాడుకోగలడు. ఆమేన్. అయితే అహరోను దేవుని నిమిత్తము వాడబడుతున్నప్పుడు అదే సమయంలో అహరోను కుమారులు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనది తేవాలనుకున్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు వాక్యానికి వ్యతిరేకమైన తేవాలనుకున్నావో దేవుడు నిన్ను నీ స్థానం నుంచి తీసేస్తాడు. కాబట్టి నన్ను ప్రతిష్ఠ చేయబడ్డాను, నేను ఎన్నుకోబడ్డాను, నేను ఏం చేసినా చెల్లుద్దంచి నడవదు. నువ్వు దేవుడి యొక్క సన్నిధిలోకి వచ్చింది మొదలుకొని దేవుడి యొక్క సన్నిధిలోంచి వెళ్ళేంత వరకు, అలాగే ఆ తర్వాత నువ్వు బయట జీవించే విధానం అంతా కూడా దేవుడు గమనిస్తూనే ఉంటాడు. ఆమేన్. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, కఠినమైన తీర్పును ఎరిగి మీలో అనేక మంది బోధకులు కాకుడి. ఎందుకని? వినేవాడికి ఒకటే తీర్పు, బోధించేవాడికి 2 తీర్పులు. కాబట్టి త్వరపడి మనం బలిపడిన దగ్గరికి వచ్చేసి బోధించాలనుకోవద్దు అంటున్నాడు. మరి దేవుడి పరిచయం చేయాలి. అయితే ఎలా చేయాలంటున్నాడంటే పూర్తిగా నువ్వు సమర్పణ కలిగిన తర్వాత. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రభువైన యేసుక్రీస్తు భూమిని విడిచిపెట్టి ఆయన పరలోకానికి వెళ్ళగే ముందు 11 మంది శిష్యులను పిలిచి వాళ్ళందరితో మాట్లాడున్నాడు. జ్ఞాపకం ఉన్నదా? ఆయన వెళ్ళిపోతే ఒక మాట చెప్పున్నారు, మీరు మేడగదిలో యెరూషలేములోకి వెళ్ళి మేడగదిలో పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు కనిపెట్టి ఉండండి. ఆ శక్తిని పొందుకున్న తర్వాత బూదిగంతల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి. ఆమేన్. ఎప్పుడు? పైనుంచి శక్తిని పొందుకున్నాక మీరు నాకు సాక్షులు. మరి 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి పరిచయం చేశాక సాక్షులు కాదు వీళ్ళు ఎప్పుడు సాక్షులు? పైనుంచి శక్తి. ఏంటి పైనుంచి శక్తి అంటే? పరిశుద్ధాత్మను పొందుకున్నట్టయి ఉన్నది. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారేమై ఉంటారు? దేవుడికి సాక్షులై ఉంటారు. అలాగే ఈరోజు పరిచర్యకు వచ్చే వాళ్ళంతా దేవుడికి సాక్షులు కాదండి. పరిచర్యలో ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారు దేవుడికి సాక్షులై ఉంటారు. ఆమని చెప్పగలమా? ఈరోజు మనం ఎంతమంది సేవకులను చూసాం, ఎంతమంది నడిపించే వారిని చూసాం, ఎంతమంది ఆరాధించే వారిని చూసాం, అనేక మంది మనం చూసాం. అయితే దేవుడు యొక్క ఆత్మ ఎవరి దగ్గర ఉందో ఎవరి దగ్గర లేదో ఈరోజు సంఘం చెప్పగలదు. నిజమా కాదా? ప్రాఫిట్ వచ్చిన మాట చెప్తే మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు గెహజీ ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నారు, పక్క పక్కనే. ఇద్దరు కలిసే ఉంటున్నారు. అయితే గెహజీ దగ్గర దేవుడు యొక్క ఆత్మ ఉన్నదా? ఎలీషా దగ్గర దేవుడు యొక్క ఆత్మ ఉన్నదా? ఎలీషా దగ్గర ఉంది. ఎలా చెప్పేస్తారు అంత త్వరగా మీరు? షూనేమిరాలు వచ్చేటప్పుడు
ఆమె గాడిద గంతలు కట్టి త్వరగా పనివాడు తోలుతా ఉన్నప్పుడు దుమ్ము లేపకుండా ఆ మట్టిలో వస్తూ ఉన్నప్పుడు ఎలీషా ఆమెను కలవటానికి గెహజీని పంపించినప్పుడు గెహజీ ఆమె దగ్గరికి వచ్చి, నీవు కుశలమా, నీ భర్త కుశలమా, నీ కుమారుడు కుశలమా అడిగినప్పుడు అందరు కుశలమే అని చెప్పింది. దానికి కాలపు వర్తమాని కూడా అంటున్నాడు, ఆమె అతనికి అబద్ధం చెప్పలేదు. ఈరోజు సంఘము గమనిస్తున్నది, ఎవరికి ఏ సంగతి చెప్పాలో సంఘానికి తెలుసు. ఆమేన్. వాట్ ఈస్ దాట్? నౌ చర్చ్ హ్యాస్ ఎ డిజర్న్మెంట్ స్పిరిట్. ఈరోజు సంఘము వివేచన ఆత్మ కలిగి ఉన్నది. కాబట్టి సంఘం ముందుకు ఏది వచ్చినా సంఘము ఇది ఏంటో వివేచించగలదు. ఈరోజు చూడండి, సేవకుల్లో వివేచనాత్మ కాదండి, అది సంఘములో కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సంఘం వేరు, సేవకుడు వేరు కాదు, ఇద్దరం కలిసి దేవుడు ఒక సంఘంలో వారు అయి ఉన్నాం. కాబట్టి ఈరోజు మన స్థానం పెరిగింది, దేవుడు ఒక స్థానం పెంచున్నాడు. ఎక్కడి దాకా వచ్చామంటే ఆ పరిపూర్ణమైన మానవ స్వరూపంలో ఇప్పుడు మనం పై మెట్టుకు వచ్చేస్తున్నాం. ఈ పై మెట్టు దగ్గర ఈరోజు నేరుగా పరిశుద్ధాత్మను కలిసే ఆ స్థితి, ఆ స్థానం ఇప్పుడు సంగమ కలిగి ఉన్నది. ఈరోజు మేడగదిలో దేవుడు చెప్తున్న మాట కూడా అదే, మీరు మేడగదిలో ఆత్మను పొందుకున్నాక, శక్తిని పొందుకున్నాక అప్పుడు మీరు నాకు సాక్షులే నిలిచి ఉందరు. ఈరోజు మనం పరిచయం చేయాలంటే, మన పరిచయ సాక్షార్థంగా దేవుని నిమిత్తం నిలబడాలంటే అదే ఆత్మను మనం పొందుకోవాల్సి ఉన్నాం. ఈ ఆత్మను పొందుకోవాలంటే మొట్టమొదటిగా కడగబడాలండి. కడగబడకుండా దేవుడు ఒక ఆత్మను పొందుకునే అవకాశమే లేదు. యు కాంట్ యూజ్ ఇట్ నీడెడ్ టు బి క్లీన్స్డ్. ఒక పాత్రను తీసుకురాగానే ఎమ్మటే మనం దాన్ని వాడకూడదు, దాన్ని కడగబడాలి. దేవుడు ఒక మందిరంలో ఇత్తడి గంగాళం ఉన్నది. ఇత్తడి గంగాళము అది ప్రతిష్ఠితమైనది, కొత్తదే తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అయితే దాన్ని ప్రతిష్ఠ చేయకుండా వాడటానికి లేదు. ప్రతి పాత్ర, ఇత్తడి బలిపీఠం అక్కడ ఉన్నది, ఇత్తడి గంగాళం అక్కడ ఉన్నది. ప్రతి దాన్ని కూడా ఈ యాజకుడు తీసుకుపోయి దాని మీద అభిషేక తైలం పోసి, లేదా ప్రవక్త తీసుకెళ్ళి అభిషేక తైలం పోసి దాన్ని ప్రతిష్ఠ చేయాలి. అంతకుముందు కడిగిందే, శుభ్రంగానే ఉన్నది. ఇది కడిగిందే కదండి, ఇది శుభ్రంగానే ఉన్నది కదా అంటే, మనలలో కూడా కొన్నిసార్లు మనం కొన్ని హోటల్స్కి వెళ్ళినప్పుడు భోజనం చేయడానికి మన ముందు వాళ్ళు ప్లేట్ పెడతారు. మనం మేము వెళ్ళినట్టున్నాం, రవి బ్రదరు, శ్రీరామ్ బ్రదర్, నేను ఇక్కడ ఒక హోటల్కి వెళ్ళాం. మధ్యాహ్నం పూట, శుక్రవారం మధ్యాహ్నం ఆరాధన అయిపోయిన తర్వాత ఆడికి వెళ్ళి కూర్చున్నాక వాళ్ళు ముందు తెల్ల ప్లేట్లు 3 పెట్టారు. జ్ఞాపకం ఉన్నదా? ఏం చేసాం అప్పుడు? ఒక వైట్ టిష్యూ పేపర్ ఉంటే ఆ పేపర్ తీసుకొని ఆ ప్లేట్ని తుడుస్తున్నాం. వాడు తుడిచేవాడా? నీట్గానే ఉంది, తెల్లగా ఉంది, ఎందుకు తుడిచాం? సో ఇప్పుడు కూడా మన ప్లేట్లు చూడటానికి తెల్లగానే ఉన్నాయి మన పాత్రలన్నీ కూడా. మన రంగు ఏది కనిపిస్తే ఇప్పుడు బయటికి మన పాత్రలు తెల్లయ్యి అనుకున్నాం. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? టిష్యూ పేపర్ పెట్టి తుడవాల్సిందే. ఇప్పుడు మనం కూడా కడగబడాల్సిందే. మనం కూడా పూర్తిగా కడగబడకుండా, తొడవబడకుండా దేవుడు యొక్క చేతిలో వాడబడము. ఇప్పుడు నేను దానికి రెడీ అవ్వాలి. ఏదో మనం మాట్లాడుకున్నాం, కోడి కూర తీసుకొచ్చాం, మాంసం తీసుకొచ్చాం, దాన్ని కొట్టాం, ముక్కలు చేసాం, దాన్ని శుభ్రం చేసాం. చేయగానే తింటామా? తినము. తర్వాత ఏం చేయాలి? పూర్తిగా కడగాలి. కడిగిన తర్వాత ఏం చేయాలి? దాన్ని పసుపు వేయాలి, ఉప్పు వేయాలి, కాసేపు తిప్పాలి, దాన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత దానికి సంబంధించిన పాత్ర తీసుకెళ్ళి దాని లోపల పెట్టాలి, మొత్తం వండాక అప్పుడు ప్లేట్లోకి రావాలి. అంతేనా? ఎమ్మటే డైరెక్ట్గా అది మన లోపలికి వచ్చేసే. ఇట్లా అలాగే మనము కూడా పరిచయంలోకి రాగానే దేవుడు వెంటనే వాడుకోడు. రెండోది, ఈరోజు నేను సేవకుడు అయిపోయాను, రేపు పొద్దున్న సంఘం మొత్తం నాకు గౌరవించాలి అంటే సంఘం ఏం చేస్తుంది? గౌరవించదు. ఇప్పుడు ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఎందుకంటే నాలోంచి వచ్చే క్రియలు నాకు గౌరవం తెచ్చేగా ఉండాలి. ఇప్పుడు కూడా సంఘంలో ఎన్నుకుంటున్నాం, ఒకళ్ళనో ఇద్దరు పరిచయ నిమిత్తం ఎన్నుకుంటున్నాం. వీళ్ళకి రేపు పొద్దున్న నుంచి గౌరవం వచ్చేస్తుందా? పోనీ ఇల్లు కొద్దిగా హైట్ పెరుగుతారా, కొద్దిగా వెయిట్ పెరుగుతారా, కొద్దిగా రంగు వస్తారా? చెప్పండి. ఎన్నుకోగానే ఏమి జరగదు. కానీ మనలో ఉన్న క్రియలు వస్తున్న కొద్దీ మన గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఆ గౌరవాన్ని బట్టి మనం ఇంకా లోతుగా పరిచయం చేసేవాళ్ళం ఉంటాం. మన హృదయము తెరవబడి లోపల ఏమి పెట్టుకోకుండా మన హృదయము క్లీన్గా ఉంటూ ఎప్పుడైతే మనం పరిచయం చేసామో నీ మీద విమర్శలు వస్తూనే ఉంటాయి. అదే సమయంలో నీ గురించి దేవుడు యొక్క సన్నిధిలో రాయబడతా ఉంటుంది. 2 పనులు ఒకేసారి జరుగుతూ ఉంటాయి. దట్స్ వాట్ గాడ్ డస్ త్రూ ద సాంక్టిఫికేషన్. ఈరోజు దేవుడు కూడా కడగబట్టడం ద్వారా ప్రతి ఒక్కరిని అలాగే దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. టేక్స్ ఆల్ ద డిజైర్ ఆఫ్ సిన్, పాపం యొక్క ఆలోచన మొత్తం తీసేసి, అవుట్ ఆఫ్ యువర్ హార్ట్, నీ హృదయం నుంచి దాన్ని మొత్తం తీసేసి, క్లీన్స్ యూ అప్, నిన్ను శుభ్రం చేస్తున్నాడు దేవుడు.
నువ్వు పరిచర్యలోకి సమర్పించుకున్నప్పుడు దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే నీ హృదయంలో ఉన్న పాపపు ఆలోచన మొత్తం దేవుడు ముందు బయటకు తెస్తాడు. మీరు అనొచ్చు భాస్కర్ అసలు పాప ఆలోచన లేదని. ఎవరైనా అలాగ అన్నారంటే ఏంటది చెప్పండి. ఏం అబద్ధం అది? మనకి 2 అబద్ధాలు ఉన్నాయి కదా, పచ్చి అబద్ధం అని ఒకటి, ఎండు అబద్ధం అని ఒకటి. ఏం అబద్ధం అది? మహాపశ్చాబద్ధం అది. అంటే నా దగ్గర ఏమీ లేదండి, నేను పరిపూర్ణండి, అసలు నేను పర్ఫెక్ట్ అండి, నాకన్నా పర్ఫెక్ట్ ఎవడో లేడు అంటున్నావంటే నీ దగ్గర పరిపూర్ణంగా లూసిఫర్ ఆత్మ ఉన్నది. వేరెవరు మనం చెప్పక్కర్లా, ఎందుకంటే తనను తాను హెచ్చించుకునే లూసిఫర్ ఆత్మ అయి ఉన్నది. ఈరోజు దేవుడి యొక్క సన్నిధిలో హెచ్చించుకునే ఆత్మ కాదు. మనం మాట్లాడుకున్నాం, ఎటువంటి ఆత్మ కలిగినప్పుడు మనం దేవుడి పరిచయంలో ఉంటాం? హంబల్ స్పిరిట్, ఎ పీస్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క సమాధానకరమైన ఆత్మ, దీనత్వమైన ఆత్మ నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో ఎక్కువ కాలం నిలబడి ఉంటావు. ఆమేన్. ఈరోజు మనం ఒక వ్యక్తిని ఒక చోట పెడుతున్నామంటే ఒక గంటకో, ఒక నెలకో, ఒక వారానికో మనం పెట్టట్లేదండి. అది జీవితకాలం సంబంధించింది. మనకు అప్పగించబడిన పాత్ర, మనం ఒక పాత్ర అయి ఉంటే ఆ పాత్ర ఒక పని నిమిత్తం మనం వాడబడుతున్నామంటే అది ఎప్పటికీ ఆ పాత్ర వాడబడాలి. అది అక్కడి నుంచి ఇంకా ఉన్నతమైన స్థానంలోకి పోవలసి ఉన్నది. ఇక్కడ భూమి మీద మనము వ్యర్థమైన పాత్రలుగా పిలువబడ్డాం, మట్టి పాత్రలుగా పిలువబడ్డాం. అయితే ఆశ్చర్యం ఏంటంటే దేవుడు అంటున్నాడు, నాకు ఆ మట్టి పాత్రలే కావాలంటున్నాడు, ఆ వ్యర్థమైన పాత్రలు నాకు కావాలంటున్నాడు, విసిరేయబడిన పాత్రలు నాకు కావాలంటున్నాడు. పాపులు అని పిలువబడిన పాత్రలే దేవుడు ఈరోజు ఎంచుకొని దాన్ని కడిగి శుభ్రం చేసి ఆయన వచ్చి నివాసం చేసి ఆ పాత్రని ఘనమైన పాత్రగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఆమేన్. అపోస్తలుడైన పౌలు పరిచర్య చేస్తా మీరు గమనించినట్లయితే వ్యక్తిగతమైన జీవితంలో ప్రతిరోజు పౌలు బాధపడతానే ఉన్నాడు. సంతోషంగా పౌలు ఎక్కడ పరిచర్య చేయలేదండి. మీరు గమనించారు లేదు? ఏమని బాధ? నేను సంఘాన్ని హింసించాను, నేను సంఘాన్ని దూషించాను, నేను సరిగా లేను, అందుకే నేను ఇంకా భారంగా పరిచర్య చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మనం పరిచర్య చేయగలుగుతామంటే ఇదిగో మన దగ్గర అలాంటి భారం ఒకటి ఉండాలి. నేను వచ్చేసాను కదా, నేను చేసేసాను కదా, నేను నిలబడేశాను కదా అంటే నడవదండి. ఒక వాక్యం ఇక్కడ చెప్పాలన్నా, నేను ఇప్పుడు చెప్తా ఉంటా, సంఘంలో నువ్వు ఒక పాట పాడాలన్నా కూడా నీ లోపల భారం ఉండాలి. నువ్వు పాడే పాటలో భారం ఉండాలి. ఏం భారం ఉండాలంటే ఆత్మల భారం ఉండాలి. ఎందుకు నేను పాట పాడుతున్నా? నా పాట సంఘాన్ని కదిలించాలి, నా పాట సరిగా లేని వ్యక్తిని తాకాలి. నా పాట అంటే నాకు ఇచ్చిన తలాంత్ ఏదైతే ఉన్నదో, పాట పాడటం దేవుడు ఇచ్చిన తలాంత్ అండి. ఇంకో మాట చెప్తున్నా, ఇక్కడ ఈరోజు ప్రతిష్ట లేదా వచ్చేవారిని ప్రతిష్ఠ చేసేవాళ్ళు లేదా వచ్చేవాళ్ళని ప్రతిష్ఠ చేసేవాళ్ళు వాళ్ళు మాత్రమే కాదు, పాటలు పాడే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు పుట్టుకతోనే దేవునికి ప్రతిష్ఠ చేయబడిన పాత్రలు అయి ఉన్నారు. ఏమన్నా అంటే సంఘంలో ఎంతమంది ఉన్నాం ఇప్పుడు? ఒకసారి పాటలు పాడేవాళ్ళు చేతులు ఎత్తండి. చర్చిలో పాడేవాళ్ళు, ఎడ దగ్గర పాడేవాళ్ళు నాకు చాలామంది ఉన్నారు. చర్చిలో పాడేవాళ్ళకి దయచేసి కుడిచే తీసుకొచ్చి ఎత్తండి. ఇప్పుడు నేను లేను, వచ్చి నేను ఎత్తాను. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? చేయదువా? ఎందుకని ఈ మాట అంటున్నానండి? ఇప్పుడు మీరందరూ ఎవరు? ప్రతిష్ఠ చేయబడి ఉన్నారు. మీకు మళ్ళా ప్రతిష్ఠ అక్కర్లేదు. ఇప్పుడు మీకు దేవుడు ఆ తలాంతి పెట్టున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరందరూ ఎలా ఉండాలి? ఈ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఈరోజు వంట చేయను, ఇక నుంచి నేను జాబ్కి వెళ్ళను అంటే ఏమవుతుంది? నీకున్న తలాంతిని హెచ్చించుకున్నావు, అది నడవదు. ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్పనా? మీరు ఒకవేళ వంట చేయడానికి వెళ్తే పాట బిగిన్ చేయండి. ఏది ఎక్కడ ఎంత పాళ్ళు వెళ్ళాలో అంత పాళ్ళు వెళ్ళిపోతామండి మీరు పాట పాడతాకని చేస్తే. అంటే దేవుణ్ణి స్తుతిస్తా నువ్వు పని చేస్తున్నావు. నేను అనేది అది, మీకున్న ఇచ్చిన తలాంతని ఎక్కడ వాడాలో మీకు తెలియాలి. మీ మనసుని నెమ్మది చేయటానికి. ఇంకో సంగతి మీకు చెప్పాలా, మీ ఇంట్లో వాతావరణం బాగల, భార్యాభర్తలుగా ఉన్నారు, ఇబ్బందిగా ఉన్నది, సరైన మాటల్లో సరిగ్గా మాట్లాడుకోవటలా, మాటలు కూడా తిట్టుకున్నట్టుగా పోట్లాడుకున్నట్టుగా వస్తున్నాయి. అప్పుడు మీకు పని చేయండి, మీకు ఇచ్చిన తలాంతును వాడండి. ఎందుకంటే ఇంట్లో గొడవ పెట్టే ఆత్మ లూసిఫర్ది, దెయ్యపాత్మది. సౌలు మీదకి దెయ్యపాత్మ రాగానే ఎవరిని పిలుస్తాడు? డాక్టర్ గారిని పిలవాలా? డేవిడ్ గారిని పిలిచాడు. ఎందుకు పిలిచాడు డేవిడ్ గారిని అంటే, డేవిడు వచ్చి నువ్వు పాటలు పాడు. ఎందుకని దావీదు పాటలు పాటలాడితే సౌలు ఒంటి మీద దెయ్యం పోతుంది. అలాగే మీరు కూడా ఆత్మ కింద కానీ పాటలు పాడితే ఆ ఆత్మ మీళ్ళలో ఉన్న దెయ్యాలు పోగొడుతుంది, జబ్బులు పోగొడుతుంది, వ్యాధులు పోగొడుతుంది, రోగాలు పోగొడుతుంది, మనస్పర్ధలు పోగొడుతుంది. ప్రతి ఒక్క చెడ్డమైన దాన్ని, లోక సంబంధించిన దాన్ని అపవాది మీ ఇంట్లోకి తీసుకొచ్చిన దాన్ని పోగొట్టే శక్తి ఆల్రెడీ దేవుడు మీ ఇంట్లో పెట్టాడు. ఆమేన్. ఇంట్లో నాకు తెలిసి పాటలు పాడే వాళ్ళందరూ ఎవరంటే డాక్టర్లు. ఏం చేయాలి మనం?
కానీ మనం ఏం చేస్తున్నాం? వాడుతున్నామా నిజంగా చెప్పండి ఇళ్లలో? నేను అనుకుంటాను ఎప్పుడన్నా ఒక క్రైస్తవ ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు యూట్యూబ్లో పాటలు కాకుండా వాళ్ళు గొంతులోంచి పాటలు పాడతారేమో ఇందాం అనుకుంటాను నేను. ఎందుకంటే అభిషేకించబడిన స్వరం వేరండి. అభిషేకించబడిన స్వరం వేరు. ఇప్పుడు అదే మాట్లాడుతున్నాం. పాత్రలు వేరు, అభిషేకించబడిన పాత్ర వేరు. పాత్రలు వేరు, అభిషేకించబడిన దేవుని చేతిలో వాడబడే పాత్ర వేరు. స్వరాలు వేరు, అభిషేకించబడిన స్వరాలు వేరు. మీరు కొన్నిసార్లు కొద్దిమంది పాటలు పాడితే వినండి ఎలాగుంటుంది. మిమ్మల్ని కొద్దిసేపు మీరు ఎక్కడున్నారో మర్చిపోయేలాగా చేస్తుంది. ఏమా కొన్నిసార్లు మనం ప్రసంగించినప్పుడు మనకేమనిపిస్తుంది, మనం ఉన్న స్థితి స్థానం మర్చిపోతాం. ఎందుకని అలా చేస్తున్నాడంటే దేవుడు ఆ పాత్ర వాడుకుంటున్నాడు. నిన్ను మార్చడానికి, నిన్ను కదిలించడానికి, నీలో నూతన శక్తి, నూతన బలం తీసుకురావడానికి, నూతన సృష్టిగా మార్చడానికి దేవుడు ఆ పాత్రను వాడుకుంటున్నాడు. మేడగదిలో దేవుడు ఖాళీ పాత్రలు 120 తెచ్చాడు పైకి. మోషే 1-2 పాత్రలు అభిషేకించాడు. మేడగదిలో దేవుడు ఒకేసారి 120 పాత్రలు, అన్ని మట్టి పాత్రలే. మందిరంలో మాత్రము ఇత్తడి గంగాళం ఉన్నది, బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, గ్లాసులు ఉన్నాయి. వాటన్నిటిని కాకుండా అన్ని మట్టి పాత్రలు తెచ్చాడు దేవుడు మేడగదిలో. ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ లేదు, అందరి పాత్రలు, అందరి గిన్నెలు పొర్లి పారుతాయి మేడగదిలో. అందరికి ఒకటే ఆత్మ ఇచ్చున్నాడు. ఇక్కడ చూడండి, బెన్యామీను నా గిన్నె పొంగి పారుతుంది అంటానికి ఇల్లేదు. మేడగదిలో పేతురు గిన్నె పొర్లి పారుతున్నది, మత్తయి గిన్నె పొర్లి పారుతున్నది, నతానియేలు, ఫిలిప్పు, అక్కడ వాళ్ళు మొత్తం గిన్నెలు పొర్లి పారుతున్నాయి. స్త్రీలు కూడా, వాళ్ళు కూడా దేవుడి చేతిలో పాత్రలుగా మారిపోయారు అక్కడ. ఎందుకనంటే వారు ముందుగా సమర్పించుకున్నారు. వారు లోకం నుంచి 10 రోజులు దూరమై ఉన్నారు. వారు క్రీస్తుని వెంబడించారు. ఆయన వెంబడించిన వారు దేవుడు అందరి నుంచి వేరు చేసి మేడగదిలో ఆయన ప్రోగు చేసి వారి మధ్యలో వారిలో ఉన్న ప్రతి ఒక్క చెడ్డది, వ్యర్థమైనది మొత్తం తీసేశాక అప్పుడు దేవుడు తనను తాను వారి లోపల కుమ్మరించుకున్నాడు. ఇప్పుడు ఆ పాత్ర ఏంటంటే, మన ఇళ్ళలో కూడా కొన్ని పాత్రలు ఉంటాయి. వంట చేసేటప్పుడు స్టవ్ పక్కన ఒక పాత్ర ఉంటుంది. ఏంటది? స్టవ్కి ఆనుకొని ఒక పాత్ర పెడతాం. నూనె డబ్బా ఉంటుంది. ఎవరు నూనె డబ్బాని పక్క గదిలో పెట్టి గదిలో వంట చేయడండి. పొయ్యికి పక్కనే ఉంటుంది. మీరు గమనించాలి లేదో, ఉప్పు డబ్బా ఎక్కడ ఉంది, కారం డబ్బా ఎక్కడ ఉంది, పసుపు డబ్బా ఎక్కడ ఉంది, నూనె డబ్బా ఎక్కడ ఉన్నది? ఉప్పు డబ్బా కింద మరక ఉండదు, ఉప్పు మరక. పసుపు డబ్బా కింద పసుపు మరక ఉండదు. కారం డబ్బా కింద కారం మరక ఉండదు. కానీ అది సంగతి. ఇప్పుడు ఆయిల్ పరిశుద్ధాత్మ అయితే, ఆ పాత్ర నీవైతే నువ్వు ఎక్కడున్నావు దాని ప్రభావం చుట్టూ ఉండాలి కదా. ఉండాలా వద్దా? దాన్ని చూడగానే మనం చెప్తాం ఇది ఆయిల్ డబ్బా అని. దాన్ని స్టీల్ డబ్బా అనరు, దాన్ని ప్లాస్టిక్ డబ్బా అనరు, దాన్ని ఒక మట్టి పాత్ర ఏమంటున్నారు? అది సంగతి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మనల్ని చూసి ఏమనాలా? ఇది పరిశుద్ధాత్మ పాత్ర అనాలా? కోపం రాదుగా అంటున్నారా? ఈరోజు కావాల్సింది అదేనండి, పరిచయ నిమిత్తం నిన్ను నువ్వు అలాగే సమర్పించుకోవాలా. ఇంకో సంగతి, ఇప్పుడు ఆయిల్ డబ్బాలో తీసేసి ఉప్పు కానీ కారం కానీ పోస్తారా? ఎందుకని? మొదటి రోజు నువ్వు దాన్ని ఆయిల్ కని పెట్టావు కదా, ఆ డబ్బా పాడైపోయేదా దాని పేరు ఆయిల్ డబ్బా అని, ఆయిల్ డబ్బా ఇంకేం పోయిరు దాని లోపల. అలాగే నీవు కూడా దేవుడికి కానీ సమర్పించుకున్న తర్వాత నువ్వు బతికినంత కాలం దేవుడి పాత్రడు అయి ఉన్నావు. ఆమేన్. నువ్వు దేవుడి నిమిత్తము సమర్పించుకున్నావు. నీకు జీవితానికి ఇంకా ఒకేసారి దేవుడు ఆర్డినేషన్ ఇస్తున్నాడు. ఒకటేసారి దేవుడు ఒక పాత్రగా దేవుడిని ఎన్నుకుంటున్నాడు. ఆ ఎన్నుకోబడిన తర్వాత నువ్వు దేవుడి పాత్రవే కానీ మరి ఏ పాత్రవే కాదు. పరిశుద్ధాత్మకి నీ శరీరము ఆలయమై ఉన్నదని నీవు ఎరుగువా అని పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత పౌలు గారు మాట్లాడతాడు కొరింథీయుల పత్రికలో. ఏ టెంపుల్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని యొక్క ఆలయమై ఉన్నావా, నీవు ఎరుగువా? నేను దేవుడి యొక్క ఆలయం ఎలాగే ఉంటాను? పరిశుద్ధాత్మను కలిగి ఉంటే, నేను దేవుడి చేతిలో వాడబడే పాత్రగా ఉంటే, దేవుడు నన్ను వాడటం ఆపడండి. నేను ఆయన యొక్క చిత్తం నుంచి తొలగిపోయేంత వరకు దేవుడు నన్ను వాడుతూనే ఉంటాడు. ఏమన్నా అంటే ఇప్పుడు దేవుడు ఒకసారి ఎన్నుకుంటే చెప్పండి ఎంతకాలానికి ఎన్నుకుంటున్నాడు? జీవిత కాలానికి. అంటే దేవుడు నిన్నుగా నన్నుగా ఎప్పుడు ఎన్నుకున్నాడంటే నువ్వు నీ తల్లి గర్భంలో ఉండగా ఎన్నుకున్నాడు. ఎప్పటి వరకు?
ఈ భూమి మీదని చివరి శ్వాస తీసుకునేంత వరకు కూడా దేవుడు ఆయన పాత్రగా నేను ఎన్నుకున్నాడు. అయితే నేను ఆ సంగతి తెలిసి దాన్ని గ్రహించి దానికి తగినటువంటి జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు అప్పుడు నాలోంచి దేవుడు యొక్క ఆత్మకు సంబంధించిన ఆత్మఫలములు రావాలి. కాబట్టి పరిచర్యకు తీసుకునే ఒక వ్యక్తిలో నుంచి ఎటువంటి ఫలములు రావాలంటే ఆత్మ సంబంధించిన ఫలములు రావాలి, దేవునికి సంబంధించిన ఫలములు రావాలి. ఎప్పుడైతే దేవునికి సంబంధించిన ఫలములు మన లోపల నుంచి రావట్లేదంటే దానికి అర్థం ఏంటంటే మనము మనల్ని సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకోలేదు. ఆమేన్. రెండో సంగతి, ఈ సమర్పణ చేయబడిన పాత్ర ఏదైతే ఉన్నదో ఈ పాత్ర అన్నిటికన్నా ఎక్కువగా ప్రాముఖ్యం గమనించుకోవాల్సిన మొట్టమొదటి సంగతి, చివరి సంగతి ఏంటంటే దేవుడికి అధిక ప్రాధాన్యత ఇచ్చే పాత్ర అయి ఉండాలి. ఆమేన్. దేవుడికి అధిక ప్రాధాన్యత. నీ జీవితంలో మోస్ట్ ప్రియారిటీ, హై ప్రియారిటీ ఎవరంటే దేవుడై ఉండాలి. పరిచర్యకి వచ్చే వ్యక్తి తన హృదయాన్ని అన్నిటికన్నా పరిచర్యకి ఎక్కువగా సమర్పించుకున్న వాడై ఉండాలి. నా జీవితంలో అన్నీ ఇంపార్టెంటే, కానీ వీటికన్నా ఇంపార్టెంట్ దేవుడి పని అయి ఉన్నది. దేవుడు పని తర్వాత ఇంకా ఏదైనా అనే స్థితిలో నేను ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నన్ను వాడుకుంటాడు. ఆమేన్. ఆ రకమైన జీవితం నేను జీవించినప్పుడు ఇప్పుడు దేవుడు నన్ను సరి చేస్తాడు, సరిచేయడా. మనం మాట్లాడుకున్నట్టుగానే దేవుడు పిలిచినప్పుడు మనం ఎవరు మంచోళ్ళం కాదు. మంచోళ్ళం కాకపోయినా దేవుడు మనల్ని పిలిచాడు. పిలుచుకున్న తర్వాత దేవుడు నీతిమంతులుగా చేసుకున్నాడు. ఆ తర్వాత దేవుడు వారిని మహింపరుచుకున్నాడు. కాబట్టి మనము నీతిమంతులుగా పిలవబడ్డాక నీతిమంతులం అయ్యాం. అలాగే పరిచర్యకి సమర్పించబడిన తర్వాత మనలో ఉన్న లోపాలని దేవుడు తీసేగా సమర్థుడై ఉన్నాడు. నన్ను నేను సమర్పించుకున్నప్పుడు ఎలా సమర్పించుకోవాలి మీరు ఎప్పుడైనా గమనించండి. గొర్రె కొన బొచ్చు తీసేసేటప్పుడు ఎప్పుడైనా మీరు చూస్తే అన్ని చోట్ల దొరుకుతుంది మీకు. ఆ వీడియో క్లిప్స్ మీరు చూడొచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా గొర్రె అరవదు అసలు. దాని శరీరానికి గాయాలు కూడా అవుతుంటాయి. తీసేటప్పుడు రక్తం వస్తూ ఉంటుంది. అది పారిపోదు, తప్పించుకోవాలని ప్రయత్నం చేయదు, అది అలాగే ఉంటుంది. కారణం ఏంటి? దానికి ఒక సంగతి తెలుసు. నేను పుట్టిందే ఇది ఇవ్వటానికి, దీనికోసం నేను పుట్టా. ప్రైజ్ ది లార్డ్. అలాగే నువ్వు పరిచయ నిమిత్తం నిలబడగానే అందరూ చప్పట్లు కొట్టారు, అందరిని ఆహా ఓహో అని చెప్పి భుజాల మీద చేతులు వేసేసి నేను మెచ్చుకోరు, నీ గురించి ఘనంగా చెప్పరు. ఎప్పుడైనా గమనించండి, ప్రారంభంలో మొత్తం ఘనంగానే ఉంటుంది. ఆ తర్వాత మన గురించి మాట్లాడేది మొత్తం ఎక్కడ ఘనత అనేది కనిపించదు, అది తగ్గిపోతూ ఉంటుంది. ఒకటి మనం జీవించేదైతే, రెండు ప్రజలు మనం చూసేది. ఈ రెండిట్లోని తేడా ఉంటుంది. నువ్వు ఈ రెండింటి మధ్యలో నువ్వు వాళ్ళని అంటున్నారు కదా అని చెప్పి నువ్వు బాధపడేవద్దు, నన్ను పొగుడుతున్నారు కదా అని చెప్పి నువ్వు పొంగిపోవద్దు. ఎందుకంటే చాలామంది నువ్వు పరిచయంలోకి వచ్చిన తర్వాత మనల్ని ఒక చెట్టు ఎక్కిస్తారు. ఏం చెట్టు అమ్మది? గట్టిగా చెప్పడు, వినబడేలా. ఏ చెట్టు? అబ్బా నువ్వు నీ పాట అసలు నువ్వు మాట్లాడితే ఎక్కడికి ఎక్కించారు? నీకు ఆ సంగతి తెలిస్తే ఎలాగుంటావు నువ్వు? నిన్ను ఎక్కించేది దేనికి? పడేయటానికి. ఆ సంగతి నీకు అర్థమయ్యాక వాళ్ళు విమర్శ చేస్తా నువ్వు తీసుకోవద్దు. ప్రశంసిస్తున్నా, పొగుడుతున్నా తీసుకోవద్దు. సరే విమర్శ చేసావా? దేవుడికే. పొగిడావా? అది కూడా దేవుడికే. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు దేవుడి యొక్క చిత్తంలో నువ్వు స్థిరముగా ఉన్నప్పుడు నువ్వు కదిలించబడవు. ఈరోజు పరిచయ నిమిత్తం వాడబడే పాత్ర అంటే మీ నూనె డబ్బాని పొగడండి 10 సార్లు. ఎక్కడికి పోతుంది? అక్కడి నుంచి బెడ్రూమ్కి వచ్చేస్తుంది నడుచుకుంటూ. అది అక్కడే ఉంటుంది. ఈ పొయ్యికి తగిలే వేడి ముద్ద తగులుతానే ఉండాలి. అలాగే పరిచర్యలో ఉండే వ్యక్తి కూడా ఎప్పుడు దేవుడి యొక్క సన్నిధిలోనే ఉండాలి. నువ్వు పొగిడావంటే ఆ పొగడ్తలు నీళ్ళు పడిపోయావా, నువ్వు ఆయన సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోతావు. కాబట్టి ఏం చేద్దాం? పొగడ్తలకి నీకు సంబంధం. పొగట్టం బిగిన్ చేశాడా, నీ చెవి ఇవ్వటం మాని. నాకు తెలిసిన పద్ధతులు నేను చెప్తున్నా. నేను అనుకుంటాను దేవుడు యొక్క మహాకృప నిజంగా ఈ పరిచయంలోకి రావడానికన్నా ముందు, దేవుడు ఈ యొక్క సేవ అప్పగించడానికన్నా ముందు సినిమా ప్రపంచంలో ఉంటే నాకు మేలైంది. మీరు అనొచ్చు, అదేంటి బ్రదర్ అక్కడ ఉంటే మేలైంది అంటారు ఏంటంటారా? నటించే వాళ్ళతో మొత్తం దేవుడు అక్కడే చూపించాడు. తెర మీద, తెర వెనక మొత్తం నటించే వాళ్ళని దేవుడు చూపించేశాడు. ఎలా పొగిడి నాశనం చేస్తారో కూడా చూపించేశాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఎవరైనా పొగుడుతుంటే ఈయన్ని అక్కడ చూశానులే, ఎవరైనా తిడతానా ఇవి కూడా అక్కడే చూశానులే. దేవుడు ఆ అనుభవం ఇచ్చాడు. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏదో ఒక అనుభవం మన జీవితంలో ఇచ్చాడు. అది ఊరికినే దేవుడు ఇవ్వాల.
దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు అది మొత్తం కూడా పనిచేస్తుంది. మీకు ఇక్కడ చిన్న సంగతి జ్ఞాపకం చేయాలి. మోషేని దేవుడు పరిచర్యకి పిలవటానికన్నా ముందు 40 ఏళ్ళు మోషే ఏం చేశాడు? మామగారి దగ్గరికి వెళ్ళి ఏం కాశాడు? ఎందుకు దేవుడు 40 ఏళ్ళు మోషే వదిలిపెట్టాడంటే 2 లక్షల గొర్రెల్ని 20 లక్షల గొర్రెల్ని గాయాలి ఇప్పుడు మోషే. ఇప్పుడు ఒక గొర్రెని ఎలా గాయాలో మోషేకి తెలుసు. ఏది కుంటి గొర్రెో, ఏది మూగ గొర్రెో, ఏది నిదానంగా నడిచే గొర్రెో, ఏది పరిగెత్తే గొర్రెో ఇప్పుడు మోషేకి తెలుసు. అదే కాదు, కుంటి గొర్రెలాగా నటించే గొర్రె తెలుసు, జబ్బు లేకపోయినా జబ్బు ఉండే గొర్రెలాగా నటించే గొర్రె తెలుసు, అందరికన్నా మంచిగా ఉండే గొర్రె ఏదేలాగా దాన్ని నటిస్తుందో అది కూడా మోషేకి తెలుసు. అంటే నిజమైన గొర్రె ఏదో తెలుసు, నిజము కాని గొర్రె ఏదో కూడా మోషేకి తెలుసు. ఈ అనుభవం అంతా దేవుడు మోషేకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అంతా ఇచ్చాక అప్పుడు పరిచర్యకి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మోషేకి ఎవరు నేర్పించాలంటే దేవుడు ఆల్రెడీ నేర్పించాడు. అలాగే ఈరోజు కూడా నేను చెప్తున్నా, దేవుడు యొక్క పరిచయ నిమిత్తం ఎవరైతే ఎన్నుకోబడుతున్నారో నీకు కావాల్సింది పరిచయకు సంబంధించి జ్ఞానాన్ని ఇప్పటికే దేవుడు నీ ఇక్కడ జీవించిన దాంట్లో చూపించేస్తున్నాడు. మనం పరిచయంలోకి వచ్చి వాడబడుతున్నప్పుడు ఒక్కొక్కటి మనకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు దాకా మనకు అర్థం కాదంతే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఇక్కడ చిన్న సంగతి చెప్పాలి, నేను నాకు సంబంధించిన మాట. గతంలో పరిచయంలోకి రావడానికన్నా ముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు, అక్కడ జీవితం జీవిస్తున్నప్పుడు, అక్కడ నాకు ఒక 12 ఇన్స్టిట్యూట్లు 12 బ్రాంచ్లు ఉండేవి. వైజాగ్ దగ్గర నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ఆంధ్ర అంతా మొత్తం కలిపి ప్రతి నెల 2 నెలలకు ఒకసారి అన్ని బ్రాంచ్లు తిరుగుతూ ఉండేవాడిని. ప్రతి చోట ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళటము, అక్కడ క్యాంపెయినింగ్ చేయటము, ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయటము, అక్కడున్న ఒక వ్యక్తిని పెంచటము, మన దగ్గర ఉన్న ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ పెంచటము, ఒక 6 నెలల తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఉన్న వ్యక్తి తీసుకొచ్చి మన దగ్గర ట్రైనింగ్ ఇవ్వటం, మళ్ళీ ఇంకో చోట తీసుకెళ్ళటం, ఇదే పని చేస్తూ ఉన్నాం. ఇప్పుడేం చేస్తున్నాం? అదే చేస్తున్నాం. మొత్తం అంతా అదే. అంటే ఎలా చేయాలో దేవుడు అక్కడ చూపించేశాడు. ఇప్పుడు ఇంత ప్రయాణం చేస్తుంటే ఒకసారి కూడా అబ్రహాం బ్రదర్ వచ్చారు మాతో పాటు. వచ్చి చూసి, అసలు మీరు ఎట్లా వెళ్తారు బ్రదర్ ఇంత దూరం అడిగారు. ఇంత దూరం ఎలా వెళ్తారు, ఎలా పరిచయం చేస్తారు? మా బాడీకి అది అలవాటు అయిపోయింది. ఎందుకనంటే దీనిలోకి రావటానికన్నా ముందుగా అలా తిరిగేసాం. అలా తిరగడం ఏంటో బాడీకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా అలాగే తిరగాల. మీకు రహస్యం చెప్తాను, నేను అలా తిరిగి పరిచయం చేయకపోతే ఇంట్లోనే ఉంటే నేను సరిగ్గా భోజనం కూడా చేయలేను. అది నా పరిస్థితి ఇప్పుడు. ఆకలి ఉండదు, అట్లాగైపోయింది బాడీ అంతా. ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట కొద్ది మందితో వాక్యం సంబంధించి కానీ మాట్లాడిపోతే ఆ రోజు సాయంత్రానికి ఎలా ఉండదని పరిస్థితి అలాగుంటుంది. ఎందుకని అంతకుముందు జీవించిన జీవితంలో నుంచి దేవుడు ఇప్పుడు తీసుకొచ్చిన జీవితంలో ఇప్పుడు ఇచ్చింది రెండు పోల్చుకుంటే ఒకటే. అక్కడ వేరే పని చేసాము, ఇప్పుడు దేవుడు పని చేస్తాను. దాన్ని బట్టి నేను ధైర్యంగా చెప్పగలను, మోషేని ఎలాగ వాడుకున్నాడో దేవుడు నన్ను ఎలాగ వాడుకున్నాడో అలాగే ప్రతి ఒక్కరిని వారి ముందు జీవితంలో జరిగిన దాంట్లో వచ్చి దేవుడు కొన్నిటిని మేలైన వాటిని దేవుడు మనకి ఇచ్చే ఉన్నాడు. వాటిలోంచే దేవుడు మనల్ని వాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ చేయాల్సిన మొట్టమొదటి పని, చిట్ట చివరి పని ఏంటంటే నిన్ను నీవు దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకోవటం. నువ్వు ఎంత సమర్పించుకుంటే దేవుడు నిన్ను అంత వాడుకుంటాడు. ఇందా మనం మాట్లాడినట్టుగా దేవుడు ఒక ఆత్మచేతగా నేనుగా నింపబడిన వ్యక్తిని అయితే నేను వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయనండి. వ్యక్తిగతంగా టార్గెట్ చేయను. ఎందుకని వ్యక్తిగతంగా నేను టార్గెట్ చేయనంటే, నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేశానా నా దగ్గర నుంచి దేవుడు ఒక ఆత్మ నేను పోగొట్టుకుంటా. ఇది పరిచర్యకు వచ్చేవాళ్ళు తెలుసుకోవాలి మొట్టమొదటి సంగతి. ఎందుకని ఇందా చెప్పినట్టు చెప్తున్నా, ఇక్కడ మనం నిలబడినప్పుడు నేను ఏమై ఉన్నానో సంఘానికి తెలుసు. ఒకవేళ నేను ఇక్కడ నిలబడి నా సంఘానికి ప్రాముఖ్యత ఇస్తే సంఘానికి తెలియదా సంగతి? నేను ఎవరికైనా చెప్పాలంటున్నా, చెప్పాల్సిన పనే లేదు. ఎప్పుడైతే నేను పని చేశానో దేవుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నేనే కాదు, ఇక్కడ కాదు, ప్రపంచం మొత్తంలో దేవుడు పరిచయంలో వాడబడే వాళ్ళు ఏ ఒక్కళ్ళైనా కూడా వ్యక్తిగతంగా నీ కుటుంబం అంటూ లేదు. సంఘానికి వచ్చాక వ్యక్తిగత కుటుంబం లేదు, వ్యక్తిగత ప్రదర్శనలు లేవు. అక్కడ ఉన్నదల్లా దేవుడు ఒకడే. ఆ దేవుడిని చూపించడమే నీ పని, నా పని. దాని కొరకే మన ప్రయాసం, మన భారమై ఉన్నది. కాబట్టి ఎన్నుకోబడిన వ్యక్తి, నిలబడే వ్యక్తి, దేవుడి చేత వాడబడాలి అనుకున్న వ్యక్తి మొట్టమొదటిగా ఏం చేయాలంటే నేను నా కుటుంబము తీసేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఎక్కడికైనా పరిచర్యకి వెళ్ళినప్పుడు నా కుటుంబంలో నుంచి నాకు ఒక ఫోన్ కాల్ కూడా రాదు. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఒక ఫోన్ వస్తుంది, మళ్ళీ రాదు. ఇంకా
ఇప్పుడు నేను వెళ్ళింది ఎవరి పని మీద? దేవుడి పని మీద వెళ్తే నాకు ఎంక్వైరీలు ఎందుకు? నేను దేవుడికి అప్పగించబడి ఉన్నాను, అది నా కుటుంబం తెలుసుకున్నది. ఇప్పుడు నాకు ఫోన్లు ఎన్ని రావాలి? అదే సంగతి. మరి నా కుటుంబాన్ని నా మీద ప్రేమ లేదా? నాకు ఫోన్ రావట్లేదంటే గంటకోసారి ఫోన్ చేస్తేనే ప్రేమ ఉన్నట్టు కాదండి. అది ఈ కాలం భయంకరమైన ప్రేమ, అది మామూలు ప్రేమ కాదు, అది అరాచకమైన ప్రేమ. అది వాళ్ళకన్నా టెర్రరిస్టులు మేలంటే ఒక రకంగా. వాళ్ళు నేరుగా చంపేస్తారు ఒకేసారి. నేను మెసేజ్ పెట్టి ఇంకా చూడలేదా, నాకు రిప్లై ఇవ్వలేదు, ఏ అంత బిజీయా నువ్వు? నేనదే చెప్తా, అవును బిజీయే. అవును బిజీయే చెప్పేంటి? నువ్వు ఎక్కువ దేవుడు ఎక్కువ? నువ్వే చెప్పు. ఒకళ్ళు నువ్వు ఎక్కువ అంటే నువ్వు అపవాది, దేవుడు ఎక్కువ నువ్వు మాట్లాడకూడదు మళ్ళా, అంతే కదా. నేను ఎప్పుడు చెప్తా మా మెసేజ్కి, ఎమర్జెన్సీ అయితే రెండో ఫోన్ కలరా, లేకపోతే రావద్దు. నేను రావడానికి వీల్లేదు కూడా. ఎందుకంటే నేను పరిచర్యకి అప్పగించుకున్నానని వాళ్ళు నమ్మిన తర్వాత, వాళ్ళు చూసిన తర్వాత అలా పని చేశారు. రైట్. ఇప్పుడు మన ఇళ్ళల్లో ఇక్కడ ఉన్నాం మనం, మన ఇళ్ళల్లో కూడా మన వారిని పరిచర్యకి అప్పగించుకుంటే ఏం చేద్దాం? అదే పని అండి. ఏ పని చెప్పరా, అది నాకు ఎందాం అనుకుంటున్నా నేను. గంటకోసారి పావు గంటకోసారి ఫోన్ చేసి, ఎందయింది ఇంకా చర్చ అయిపోలేదా, ఇంకా ఇంటికి రావా, అందరూ వెళ్ళిపోతారు, నువ్వు మాత్రం ఎందుకు చేయాలి, రా పద అన్నప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, అది అపవాది పిలుపు. అది అపవాది పిలుపు. కాబట్టి ఏం చేద్దాం ఇప్పుడు? నువ్వు సమర్పించబడిన పాత్రవైతే, ఏ పనికి సమర్పించబడ్డావో ఆ పని పూర్తి చేసాక నీలో దేవుడు ఒక ఆత్మ ఉండే, నువ్వు కదలవంతే. ఇంకా ఇంకో సంగతి పక్కన పెట్టేసి, నీకు ఒక ఆత్మను దేవుడు నీకు అప్పగించేటప్పుడు అది సమయం ఎంత పట్టుద్దో తెలియదు. అక్కడ చాలా కొద్ది మందికి తెలుసు. నెల్లూరు అవతల గూడూరు అవతల సైదాపురం ఒక ఊరు ఉన్నది. మరి నాతో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 4 రోడ్లు జంక్షన్ ఉంటుంది అక్కడ చర్చి దగ్గర, ఎలీషాల ఇంటికిను చర్చికి మధ్యలో. ఆడికి వెళ్ళగానే నాకు ముందు ఒక ప్లాస్టిక్ చైర్ వేస్తారు, ప్లాస్టిక్ అదేంటి టేబుల్ ఒకటి వేస్తారు, దాని మీద ఒక క్లాత్ పరుస్తారు, ఒక కుర్చీ నాకు వేస్తారు. చర్చ్ అంతా అయిపోయిన తర్వాత అందరు వచ్చి ఒక పట్ట వేసుకొని దాని చుట్టూ మొత్తం కూర్చుంటారు. నువ్వు ఉన్నట్టున్నావు గమ్మ. ఎప్పటిదాకా కూర్చుంటారు? ఏది మరీ ఎక్కడ కనబట్లా? ఎన్ని గంటలు కూర్చుంటారమ్మా? అది సంగతి. ఎన్ని గంటల దాకా? అదేంటి తెల్లారిదాకా కూర్చోటం? వాళ్ళకి ఏంటంటే, సేవకుడు మా దగ్గర పదే రాడు, ఒకేసారి వస్తాడు మా దగ్గరికి. కాబట్టి నెల రోజులు మేము వెయిట్ చేస్తున్నాం కదా, మాకున్నవి మొత్తం అడిగేసేయాలా, లోపల కడిగేబడాలా, తప్పులుంటే తిట్టించుకోవాలా, ఏదో ఒకటి అనిపించేసుకోవాలా, మొత్తాన్ని క్లియర్ చేసుకుని వెళ్ళిపోవాలా. బాగుందా లేదా? అక్కడ ఆల్ నైట్ ప్రేయర్ జరగలేదనే పేరే కానీ నాకు అన్ని ఆల్ నైట్లే అక్కడ. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మన మధ్యలోకి దేవుడి చేతిలో వాడబడి ఒక పాత్ర వచ్చినది, దీని నుంచి ఏదో ఒకటి పొందుకొని అప్పుడు పంపించాలి మనం. అలాగే మనం అందరం ఉంటే ఇక్కడే కాదు, ఎక్కడికి పోయినా, వైజాగ్ అది జరుగుతూ ఉంది, కాకినాడ అలాగే జరుగుతూ ఉన్నది, ఆ తణుకు దగ్గర అలా జరుగుతుంది, ఆ రాజమండ్రి దగ్గర అలా జరుగుతూ ఉన్నది, ఎక్కడికి పోయినా ఇదే పరిస్థితి. కారణం ఏంటంటే, వాళ్ళు వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకొక కూడిక ఇంకాసేపు మాట్లాడండి, ఇది జరిగేది. ఏంటి ముచ్చట్లు ఉంటాయి అంటే ముచ్చట్లు ఉండవు, వాక్యమే మాట్లాడేది. వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకునేది ఉండదు, నేను చెప్పను వాళ్ళు చెప్పరు. ఏంటి కారణం అంటే, ఆ సమయం లేదు ఇంకోటి గురించి మాట్లాడుకోవటానికి. సమర్పించబడిన పాత్రలు ఇతరుల గురించి మాట్లాడవు. ఈరోజు ఒకే ఒక మాట చెప్తాను, ధైర్యంగా చెప్పగలను ఒక మాట. ఇక్కడ మన సంఘములో ఎప్పుడు ఏ ఒక వ్యక్తి గురించి వ్యక్తిగతంగా ఒక పాస్టర్ గారి పేరైతే ఎప్పుడు మాట్లాడింది లేదు మనం. ఎందుకు సంఘం ఎదుగుతూ ఉన్నది? ఆత్మీయంగా, సంఖ్యాపరంగా, ఆత్మపరంగా, ప్రార్థనా విశ్వాసపరంగా ఎదుగుతుందంటే కారణం అదే. ఒక వ్యక్తి మీద ప్రసంగాలు చేయటల్లా. ఈరోజు సంఘాలు చీలిపోతున్నాయి, సంఘాలు వెళ్ళిపోతాయి, విశ్వాసం వెళ్ళిపోతారు. ఎందుకంటున్నారంటే, వాళ్ళు సంఘానికి బలపడే మాటలు చెప్పటల్లా, ఎవరో ఒక పాస్టర్ గారిని టార్గెట్ చేయాలి వీళ్ళు. ఇక్కడ విశ్వాసులు ఏమంటున్నారు? మాకు బోధించవయ్యా అంటే, ఎవడో పాస్టర్ గురించి నువ్వు మాకెందుకు చెప్పాలా అంటున్నారు. నువ్వు సమర్పించబడిన పాత్రవైతే వేరే వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడవు. ఒక వ్యక్తిని ఎన్నుకున్నాక ఆ వ్యక్తికి ఏమి ఇవ్వాలో, ఏం తీసేయాలో దేవునికి తెలుసు. అహరోను ఎన్నుకున్న దేవుడు అహరోను కుమారుని తీసి పక్కన పెట్టాడు, పిలిచిన్నాడు, అయితే దేవుడు తీసి పక్కన పెట్టాడు. ఎందుకంటే వాడు వాక్యానుసారంగా లేడు కాబట్టి. ఇక్కడ దేవుడు యొక్క చిత్తంలో నువ్వు వాడబడినంత వరకు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అవునా? నువ్వు వాక్యానికి వ్యతిరేకమైనప్పుడు
నీకు ఇచ్చిన అభిషేకము, నీకు ఇచ్చిన ఆర్డినేషన్ కూడా పక్కకు పోదు. నీకు చేసిన ప్రతిష్ట సమర్పణ కూడా పక్కకు పోతా ఉన్నది. బైబిల్లో మనం చూసాం, సౌలుని ఎన్నుకున్నది ఎవరు? సౌలుని అభిషేకించింది ఎవరు? దావీదుని ఏ సమయంలో అభిషేకించాడో అదే సమయంలో సౌలుని కూడా అభిషేకించాడు. నిజమేనా? మరి ఇప్పుడు మీరు చూడండి, దావీదు మీద అభిషేకంలో కొమ్ముతేలను కొమ్మరించినప్పుడు దావీదు మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది, సౌలు మీదకి దురాత్మ వచ్చింది. సౌలు మీద అభిషేకం వెడలిపోయిను, దురాత్మ వచ్చి సౌలులో నివాసం చేశాను. అంటే ఏం చేశాడు? వాక్యానుసారంగా లేనప్పుడు దేవుడు అది ఇచ్చింది తీసేశాడు. ఇప్పుడు అది తీసేసినా కూడా సౌలు రాజే, అంతకుముందు రాజే, ఇప్పుడు రాజే. అలా ఈరోజు చాలామంది సేవకులు అభిషేకం పోగొట్టుకున్నారు, కానీ సేవకులే. ఎందుకని? ముందు వచ్చేసిందిగా అభిషేకం, అదే అభిషేకం కింద నడిచేస్తున్నాం. అది అభిషేకం లేదు, ఆ పేరు మాత్రం మిగిలిపోయింది. కాబట్టి ఈరోజు మనం అటువంటి వారి వలె ఉండక, దేవుడి నిమిత్తం ఎన్నుకోబడిన వాళ్ళము, దేవుడి నిమిత్తం పిలవబడిన వాళ్ళమైతే వానికి దేవునికి తగ్గట్టుగా మన జీవితాన్ని సమర్పణ చేసుకున్నాం. సమర్పణ పాత్ర అంటే అదొక పేరు కాదండి, అది జీవితం. అది జీవితం. ఇప్పుడు ఇక్కడ బలిపీఠం ఉన్నది, ఇది కదలదు, ఇది మాట్లాడదు, ఇది ఇక్కడ పెట్టాం, ఇది ప్రతిష్ఠ చేసాం. కొద్దిమందికి ఏంటంటే దీన్ని ముట్టుకుంటే స్వస్థత వస్తుంది, దీనికి దండం పెట్టుకుంటే స్వస్థత వస్తుంది. నేనంటే అది మూఢనమ్మకమే అంట. నేను ఏది ముట్టుకోవడం, ఇంకోటి కూడా, ఈ కర్చీఫ్ని ముట్టుకుంటే స్వస్థత వస్తుంది నమ్మేవాళ్ళు ఉన్నారు. కర్చీఫ్లో స్వస్థత రాదు. ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చింది నమ్మేవు, చూసావా? దానిలో స్వస్థత ఉన్నది. నీకు తేడా తెలియాలి. ఈ కర్చీఫ్ని భద్రం చేసి పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. విశ్వాసం భద్రం చేసి పెట్టుకోవాలంటున్నా, వాక్యాన్ని భద్రం చేసి పెట్టుకోవాలా. ఈరోజు నీకు తెలియాలి దేని నుంచి. ప్రాఫెట్ చెప్పినట్టుగా ఈరోజు ఏం చేస్తాడంటే వరాలు తీసుకొని వరములు ఇచ్చేవాడిని వదిలిపెట్టాడు అన్నాడు. ఏం చేసాం? వరములు కలిగిన వ్యక్తులను చూస్తున్నాం, వరాలు ఇచ్చేవాడిని వదిలేసాం. ఆ భాష దగ్గర స్వస్థ వస్తుంది. ఏ భాష దగ్గర వచ్చేసి వస్తుంది? నాకు చెప్పడం ఒక భాష గారి పేరు. భూమి మీద ఎవడు లేడు, నాకు తెలిసిన ఒక్కడే ఒక ఆయన, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఇప్పుడు నేను ఎవరిని పెట్టుకోవాలా? ఈరోజు అలాగే పోయాను మేము. ఆ పాస్టర్ గారు అండి, ఆ చర్చి అండి, మా చర్చి అక్కడండి, మా చర్చి ఇదండి. ఎవరు చర్చి? ప్రభువైన యేసుక్రీస్తు సంఘమైన మన భూమి మీద. కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తామంటే వ్యక్తులను చూడటం మానేసి దేవుణ్ణి చూడవలసి ఉన్నాం. చేయాల్సింది అది. అయితే దేవుణ్ణి విడిచిపెట్టి వ్యక్తులను కలబోతున్నాం. అలా మనం వెళ్ళామా, అలాగే మనం నడిపించామా, ఆ నడిపించిన వాడు దేవుడి చేతిలో పాత్ర అవ్వడు. ఈరోజు నీ పని నా పని ఏంటంటే దేవుడి వైపు తిప్పటం. మనందరి పని దేవుడి వైపు తిప్పటం. మన వైపు కాదండి, దేవుడి వైపు తిప్పాలా, వాక్యం వైపు తిప్పాలా. ప్రతిసారి ప్రతి చోట మనం చేయాల్సిన పని ఒకే ఒక్క పని. పరిచర్యకి ఎన్నుకోబడిన ప్రతి పాత్ర నువ్వు దేవుణ్ణి చూపించాలి, నువ్వు దేవుడి వైపు తిప్పాలి. అప్పుడు నీవు అనే నీ పాత్రకి అది ఘనత అయి ఉన్నది. నీవు ఒక పాత్రగా ఈ పరిచర్యలో వాడబడుతున్నప్పుడు అది పరిచర్యకి ఘనత అయి ఉన్నది. నిన్ను బట్టి ఘనత కాదు, నిన్ను వాడుకున్న దేవుడిని బట్టి అది ఘనత అయి ఉన్నది. ఎంత సమర్పణ మనం కలిగి ఉండాలంటే మనల్ని ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఉదయం నిన్ను సున్నా చేసుకోవాలి. అందరు తెలిసిందే, చిన్న మాట చెప్తా. క్రికెట్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన ఒక ఆట. ఈ ఆటలో సచిన్ టెండూల్కర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏమంటారంటే క్రికెట్కి దేవుడు అంటారు ఆయన. క్రికెట్కి అంటే ఇంకెంతకన్నా ఇంకెవడు లేడు, ఈయన ఇంకా హయ్యెస్ట్ అన్నట్టుగా ఆయన గురించి మాట్లాడతారు. ఆయన అడిగారు, ఇంతకాలం నువ్వు ఎలాగాడావో, ఇన్ని రన్స్ నువ్వు ఎలా కొట్టావో, ఇంత పేరు నీకు ఎలాగొచ్చింది, ఇంత పేరు నువ్వు తీసుకొని నువ్వు బ్యాటింగ్కి గ్రౌండ్లోకి వెళ్తాడని లక్షల మంది కేకలు పెడతావు అంటే, అన్ని కోట్ల మందిని చూస్తావు అంటే, ఆ ఒత్తిడి నీ మీద ఉండదా అంటే, ఆయన ఏం చెప్పాడంటే నేను అక్కడికి వెళ్ళిన ప్రతిసారి నేను సున్నా అనుకొని వెళ్తానండి అన్నాడు. ఏంటది? 10,000 పరుగులు, 30,000 పరుగులు, 50,000 పరుగులు వెనకాల ఉన్నాయి. ఏమనుకొని వెళ్తున్నాడు? నేను సున్నా, అదంతా అయిపోయింది, ఇప్పుడు నా దగ్గర ఏమి ఈరోజు నేను ఆడితేనమాట లేకపోతే తీసేస్తారన్నాడు. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మన దేవుడు యొక్క పరిచర్యలు ఎక్కువ కాలం వాడబడాలంటే ఏం చేయాలి? మనల్ని మనం సున్నా. పోయిన సంవత్సరం అద్భుతంగా ప్రసంగం చేశాను నేను అంటే అది పోయిన సంవత్సరం. ఇప్పుడు సంగతి ఏంటి? ఇప్పుడు నువ్వు సున్నా అయితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి ప్రతిసారి మనం ఏం చేయాలా? ఒక వ్యక్తికి వాక్యం చెప్పాలా, ఒక గృహదర్శనం చేయాలా, ఒక వ్యక్తితో సమాధానంగా మాట్లాడాలి, ఒక వ్యక్తికి ఉన్న సమస్యను తీసేయాలి, ఒక వ్యక్తికి స్వస్థత అవసరం ఉన్నది, వాళ్ళు బాధల్లో ఉన్నారు, వాళ్ళని ఓదార్చాలంటే నువ్వు సున్నా దగ్గరికి వచ్చేయాలి ముందు.
నువ్వు నీ స్థానం నుంచి మాట్లాడద్దు, నువ్వు సున్నాలోకి వచ్చి అప్పటి నుంచి మాట్లాడు. నువ్వు సున్నా అయిన తర్వాత అప్పుడు నువ్వు దేవుణ్ణి చూపించగలుగుతావు. నువ్వు దేవుణ్ణి చూపించినప్పుడు నువ్వు ఎంత పెద్ద పరిచారకుడు అయితే ఏమున్నది, నువ్వు ఎంత పెద్ద సేవకుడు అయితే ఏమున్నది. ఈరోజు ట్యాగులు త్వరగానే వచ్చేస్తాయి, మనకి ఒక ముద్ర త్వరగానే వచ్చేస్తుంది. అయితే ఆ ముద్ర ఏమేస్తారని నువ్వు పట్టించుకోవద్దు. పరిచర్లోకి వచ్చాక నేను ఎప్పుడు కూడా జీరోనే అని నువ్వు అనుకున్నంత కాలము నీ పరిచయం దీవించబడతానే ఉంటుంది. నువ్వు ఒక పాట పాడినా దీవించబడుతుంది, సంఘంలో ఒక పరిచయం చేస్తే దీవించబడుతుంది. ఒకవేళ నువ్వు సంఘంలో వంటే చేయగలవేమో, ఆ వంట కూడా దీవించబడుతుంది. నువ్వు శుభ్రమే చేస్తావేమో, అది అందరికన్నా బాగా శుభ్రం చేయగలుగుతావు. ఎందుకంటే దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఇది గొప్ప ధన్యత అని నువ్వు ఏది చేయాలనుకున్నావో దాన్ని పట్టుకున్నప్పుడు అనుకో నువ్వు చేసినట్లయితే. అందుకే అంట నువ్వు సమాధానకరమైన మనసుతోనే పని చేయాలి. గందరగోళమైన మనసుతో నువ్వు పరిచయం ఎప్పుడు చేయలేవు కూడా. నువ్వు డిస్టర్బ్ అవుతావు, పక్కన డిస్టర్బ్ చేస్తావు, అంతే కదా. ఇప్పుడు నేను ఒక్కని డిస్టర్బ్ అయితే ప్రసంగం ఎట్టుంటుంది? అందరికి డిస్టర్బెన్సే. ఇంటికి వెళ్ళేపాడికి ఏందో పాస్టర్ గారు చెప్పారు కానీ ఏం పోలా లోపలికి, ఏమైందో ప్రార్థన చేద్దాం పాస్టర్ గారి గురించి అనాలా. అలాగుండద్దండి. మనం ఒక పాట పాడినా, ఒక ఆరాధన చేసినా, ఒక నడిపించినా, ఒక ప్రకటన చేసినా, ఒక సాక్ష్యం చెప్పినా ఎలా ఉండాలంటే గందరగోళం గలాట ఉండదు. ఒక స్పష్టత పూర్తిగా మన లోపల ఉండాలి. ముందు నా మనసు దేవుడికి అప్పగించినప్పుడు నాలో కొత్త మాటలు రావు, నాలో వేరే మాటలు రావు, వ్యర్థమైంది రాదు, సూటిగా నేను మాట్లాడతాను. ఎందుకంటే మాట్లాడేవాడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు, ఆయనకి మనం సమర్పించుకోవాలి. అట్టి విధమైన సమర్పణ కలిగిన మనము దేవుడి చేతిలో నమ్మకంగా వాడబడే పాత్రలు అవి ఉంటాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకసారి అందరూ లేచి